బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు చదువుకొని తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. తిమోతికి రాసినటువంటి 2 పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చి నాతో మాతో నా ప్రభువా నీ ఉన్నావు, పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావని నమ్ముతున్నాం. స్తోత్రము ప్రభువా. నీ వాక్యాన్ని ధ్యానింపనై నీ పాదాల చెంతకు వస్తున్నాం. దయచేసి నాతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానమందుండి మా అందరితో మాట్లాడుమని. నీ దాసుడు అయోగ్యుడు, అల్పుడు నా ప్రభు, అల్పజ్ఞుడు. నీ దాసుని మరుగు చేసి నీవే నీ స్వరము నీ బిడ్డలకు వినిపించు. నీ వాక్యమును పంపు. మా అందరినీ బలపరచమని, ప్రోత్సహించమని, ధైర్యపరచమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రాలు చెప్దామా? గట్టిగా చెప్పాలి. అలాగే ఈరోజు అందుబాటులోకి వచ్చిన లైవ్ వీక్షకులకు అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. లైవ్ ద్వారా అనేక మంది జూమ్లో కనిపిస్తూ ఉన్నారు. మీ అందరిని బట్టి కూడా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా, మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ దేవుని వాక్యం మీద మనసు ఉంచండి. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను అనే మాట నేను మీకు చదివి వినిపించాను. దేమా పౌలుతో కూడా ఉన్న వాళ్ళల్లో ఒకడు. పౌలుతో పాటు కొంతమంది శిష్యులు ఆయనను వెంబడించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆయన పంపిస్తే పోయిన వాళ్ళు ఉన్నారు. దేమా ఆయన పంపించకుండానే ఇహలోకమును స్నేహించి ఆ దైవజనుని విడిచి వెళ్ళిపోయాడట. మరి ఏ ఉద్దేశంతో వచ్చాడో పౌలు వెంట, ఆ ఉద్దేశంలో తను నిలబడలేకపోయాడు. ఈ మాట పలుకుతున్నటువంటి దైవజనుడి హృదయంలో ఒక బాధ మనకి కనబడిద్ది. ఒక బాధ, ఒక వేదన. కొంతమంది వ్యవహరించే తీరు దేవుని యందలి విశ్వాసం ఉంచిన విశ్వాసంలే కాదు, సేవకుల్ని కూడా బాధించిద్ది, పీడించిద్ది. అన్ని వేదనల్లోనికి భయంకరమైన వేదన, ఎప్పుడు మనల్ని వేదనామయం చేసేటువంటి సాతాను ఉపయోగించేటువంటి ఒక తంత్రం నిరాశ. నిరాశ. ఈ నిరాశ ఎంత డేంజర్ అంటే మనలో ఉత్సాహాన్ని నాశనం చేసి, మనం దిగజారిపోయేటట్టు చేసి, విపరీతమైన ఆలోచనల్లోకి మనం వెళ్ళేటట్టు చేసిద్ది నిరాశ. మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవండి. మనిషి జీవితంలో పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు. కొన్నిసార్లు ఆనందమయంగా ఉంటాయి, కొన్నిసార్లు దుఃఖమయంగా ఉంటాయి. కానీ ఆనందమయంగా ఉన్నప్పుడు ఎగిరెగిరి సంతోషపడటం, గంతులేయటం, కొంచెం దుఃఖమయంగా ఉన్నప్పుడు నిరాశలోకి వెళ్ళిపోయి కృంగిపోయి ఇంకా లేవలేకుండా దిగజారిపోవటం అనేది రైట్ కాదు. నిరాశ, నిస్పృహ అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా? ఈ నిరాశ, కృంగుబాటు అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదంటే మీరు నమ్మగలరా? పోతే పోయాడు దేమా.
దేమాని గురించి అంత ఎందుకు బాధపడాలి? తిమోతికి లెటర్ రాస్తూ ఆ లెటర్లో చెప్పాడు, దేమా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా, నువ్వు తొందరగా రా, నా దగ్గర లూకా మాత్రమే ఉన్నాడు, మిగిలిన వాళ్ళు కూడా మరో ప్రాంతానికి పంపించాను, వెళ్ళారు. దేమా నాతో పాటు ఉంటాడు అనుకున్నాను, ఇహలోకాన్ని స్నేహించి అతడు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, నువ్వు త్వరగా నా యొద్దకు వచ్చుటకు ప్రయత్నం చేయని తిమోతిని పిలుచుకున్నాడు. పౌలు ఆ మాట పలుకుతున్నప్పుడు నాకు తెలిసి బాగా వేదనతో ఆ మాట రాసి ఉంటాడు దేమాని గురించి. నిరాశ, నిస్పృహ అనేది, వేదన అనేది ఏ భక్తుని వదిలిపెట్టలేదు, ఆఖరికి అది యేసయ్యను కూడా వదిలిపెట్టలేదు. మీరు నమ్మగలరా? ఇదే యేసు ప్రభువుని కూడా ఈ నిరాశ అనేది టచ్ చేసింది. ఎక్కడో తెలుసా? కొన్నిసార్లు ఆయన కొంతమంది దగ్గర కొన్నిటిని ఆశించాడు, అవి దొరకనప్పుడు ఆయన అలా ఫీల్ అయిన అనుభవం కూడా మనకు తెలుసు. ఇన్ని కార్యాలు చూసిన తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియలు వచ్చి యేసయ్య దగ్గర ఏడుస్తున్నప్పుడు, ఇన్ని అద్భుతాలు చేసిన ఇతడు చనిపోయిన వాణిని బ్రతికించలేడా అని వాళ్ళు పలికేటువంటి ఆ మాటలు ఒక్కసారి మనం చూడొచ్చు. అక్కడ ఆయన ఎలా స్పందించాడో చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 36వ వచనం చూడు. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో చూడుడని చెప్పుకొనిరి. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కనులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. తనలో మూలుగుచు ఎందుకు మూలిగాడు? ఎందుకు మూలగాల్సి వచ్చింది? ఎందుకు లోపల బాధపడ్డాడు? ఎందుకు బాధపడ్డాడండి? ఆ గుడ్డివాడి కన్నులు తెరచిన ఈయన ఇతన్ని చావకుండా చేయలేడా? చావకుండా చేయాల్సింది, కానీ చచ్చిపోయాడు అతను అని వాళ్ళు ఆయనని వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు. ఆ మాటలు విన్నప్పుడు ఆయన తనలో మూలుగుచు, ఎందుకు మూలుగుడు వచ్చింది? ఎందుకు అలాంటి బాధ వచ్చింది అంటే, దేవుని కార్యాలు ఒక పక్క చూస్తా కూడా మరో పక్క వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు, ఇంకెప్పుడురా మీరు విశ్వాసం ఉంచేది, ఇంకెప్పుడురా మీరు బాగుపడేదని ఆయన తనలో తాను మూలుగుతూ అక్కడికి వెళ్ళి ఒక అద్భుత కార్యాన్ని చేశాడు. దానికి ముందు ఆయన కన్నీళ్లు విడిచాడని రాస్తుంది. వాళ్ళు ఈ మాట అన్న తర్వాత ఆయన తనలో మూలుగుచూ వెళ్ళాడని రాస్తుంది. కొన్నిసార్లు మనల్ని బాగా కృంగుబాటు ఆవరించినప్పుడు, నిరాశ ఆవరించినప్పుడు మాటలు రావు, మూలుగులే వస్తాయి. దుఃఖం బాగా మన గుండె నిండినప్పుడు మూలుగులే వస్తాయి, మాటలు రావు. ఎందుకు దుఃఖపడ్డాడు? వాళ్ళ నుంచి ఆశించిన విశ్వాసం వాళ్ళ దగ్గర దొరకల. మరొకసారి అయితే ఆశ్చర్యపోయాడు. వారి అవిశ్వాసమునకు ఆయన ఆశ్చర్యపడెను అని మార్కు సువార్త 5లో ఒకసారి అది కూడా చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం చూస్తే మనకి, దయచేసి 6వ అధ్యాయము 5వ వచనం 6:5. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. పైన అన్నాడు 4వ వచనంలో, అందుకు యేసు, ప్రవక్త తన స్వదేశమందు, తన దేశములోను, తన బంధువులలోను, తన ఇంటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అక్కడ ఆయన తృణీకరించబడ్డాడు. దాన్ని బట్టి కూడా ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన దగ్గర దేవుడిచ్చినటువంటి కృప చాలా ఉంది. వాళ్ళు విశ్వాసం ఉంచితే పొందుకుంటారు, కానీ వాళ్ళు పొందుకునే పరిస్థితుల్లో లేరు. దాన్ని బట్టి కూడా ఆయన నిరాశపడి వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడ్డాడని రాస్తుంది. ఆశ్చర్యపోయాడు.
2. మూడవ ఘట్టం, గెత్సమనే తోటలో సీమోను పేతురు దగ్గరకు వచ్చి, సీమోనో నీవును నిద్రించుచున్నావా అంటాడు. ఏమయ్యా, నీవు నిద్రపోతున్నావు, ఒక గడి అయినా మేలుకొని ఉండలేరా? అయ్యో. ఇలా కొన్ని సన్నివేశాలు మనం చూసినప్పుడు ఆయన సైతం వేదన పడ్డట్టు, అయ్యో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన పిల్లల్ని రెక్కల కిందకి పిలిచినట్టు నేను మిమ్మల్ని పిలిచితిని, మీరు రానొల్లకపోతిరి. అక్కడ కూడా ఆయన ఏడ్చి, ఆ పట్టణమును చూచి దాని విషయమై ఏడ్చి నిరాశ వచ్చేసింది. ఇంకా లేదు మీకు అవకాశం, ఈ నీ దినమందు అంటాడు. అంటే ఈ రోజుతో నీకు ఫైనల్, నీకు ఇచ్చిన సమయం అయిపోయింది, ఇక నీ ద్వారాలు ముయ్యబడుతున్నాయి. ఈ నీ దినమందైనను నువ్వు సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే ఎంత బాగుండు, నీ స్థితిని మార్చుకుంటే ఎంత బాగుండు, కానీ నువ్వు విననొల్లవు. ప్రభు దర్శించిన కాలము నీవు ఎరగకుందువు అని అక్కడ కూడా బాధపడ్డాడు. ఇలా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు ప్రభువు కూడా కొన్నిసార్లు బాధపడ్డట్టు, నిరాశపడ్డట్టు, కొన్ని పరిస్థితులు చూసి ఆయన దుఃఖపడ్డట్టు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ నిరాశ, నిస్పృహ అనేది భూమి మీద ఏ నరుని వదిలిపెట్టలేదు. దావీదును చూడు, దావీదు కూడా నిలుక ఇయ్యని అగాధ దొంగ ఊబి, నిలుక ఇయ్యని దొంగ ఊబిలోనికి నేను దిగిపోయి ఉన్నాను అంటాడు. ఏందా దొంగ ఊబి అంటే నిరాశ. నిరాశ నిస్పృహలో ఉండి కూడా పాటలు రాశాడు దావీదు. దావీదు కీర్తనలు చూస్తే తన పరిస్థితిని గురించి ఎంతో ఘోరంగా చెప్పుకుంటాడు, చాలా వేదనతో మాట్లాడతాడు కీర్తనల గ్రంథంలో. ఏలియాను చూస్తే రాజు దగ్గరికి పోయి శాపాన్ని ప్రవచించినటువంటి ఏలియా యెజబెలు వార్నింగ్ దెబ్బకి అరణ్యంలో ఒక దిన ప్రయాణం అంతా పోయి బదరీ వృక్షం కింద కూర్చొని ఏమన్నాడు, ప్రభువా యెహోవా, నా పితరుల కంటే నేనేమైనా ఎక్కువైన వాడనా? కాదు కదా, ఇక ఇంతే చాలు, నువ్వు నా ప్రాణమును తీసుకో అంటాడు. నా ప్రాణమును తీసుకో, నా ప్రాణమును తీసుకో, నా ప్రాణమును తీసుకో. ఇక్కడ ఈ మాట మీద దృష్టి పెట్టండి. చచ్చిపోవాలనుకున్నాడు. యెజబెలు చేతికి చిక్కానంటే ఆమె చేతులు ఎట్లానో చస్తాను, ఆ దుష్టురాల చేతిలో చచ్చిపోయే కంటే నీవే నన్ను చంపేశాయి, ఇక నాకు ఇంతే చాలు, నా పితరుల కంటే నేనేం ఎక్కువైన వాడిని కాదు, వాళ్ళకంటే ఎక్కువ చేయటానికి ఇంతే చాలు, నన్ను చంపేశాయంటే దేవుడు చంపల ఏలియాని. నీ శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని 2 సార్లు ఆహారం పెట్టి ఏలియా ప్రాణమును బలపరిచి ఏలియా ద్వారా జరిగించాల్సిన పనులు కొన్ని జరిగించి ఏలియాని ప్రాణముతోనే అలాగున ఆకాశమునకు ఆరోహణం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ ఏలియా పలికిన మాట ఏ స్థితిలో పలికాడో మీరు గమనించవచ్చు. నిరాశ, నిస్పృహ ఏలియాను కూడా ఆవరించింది. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పాలని నేను ఆలోచించుకున్నానంటే, దేవుని ప్రేరేపణ పొందే నేను ఈ అంశాన్ని ఎత్తుకున్నాను. దేవుని ప్రేరణ లేకుండా నా సొంత ఆలోచనతో నేను ఈ అంశాన్ని ఎత్తుకోలేదు. దావీదును చూడండి, ఏలియాను చూడండి, ఎలీషా చివరి ఘట్టాన్ని చూడండి, మోషేను చూడండి, ప్రభువుతో సహా అందరూ కూడా కొన్ని ఘట్టాలలో, కొన్ని సందర్భాల్లో నిరాశకు లోనయ్యారు. అయితే నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు. నిరాశకు లోనైనా తిరిగి తిప్పుకున్నారు దేవుని మాటను బట్టి. కానీ కొంతమంది తిప్పుకోలేకపోతున్నారు. అది ఇప్పుడు ప్రాబ్లం. అర్థమైందా? నిరాశ ఊబిలోకి దిగి కొంతమంది బయటికి వచ్చారు, కొంతమంది బయటికి రాలేకపోతున్నారు. కృంగుబాట్లో నుంచి కొంతమంది బయట పడ్డారు, కొంతమంది బయట పడలేకపోతున్నారు. పదే 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 ఆ పరిస్థితులను తలుచుకొని, ఆ వేదనలను తలుచుకొని ఇంకా ఇంకా అంతకంత కృంగిపోతున్నారు. కానీ పైకి లేచే పరిస్థితి వారిలో కనబడట్లా. సామెతల గ్రంథంలో మాట అంటాడు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవగుదువు.
దేవునికి స్తోత్రం. ఎక్కడన్నాడు ఆ మాట? సామెతలు అన్నాడా? సామెతలు 24:10. చూడు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవు, నీవు చేత కాని దానవవుతావు, చేతగాని వాడవవుతావు. అంటే కృంగుబాటు, నిరాశలో మనం అలాగనే కూర్చుండిపోతే మనం చేయగలిగినవి కూడా చేయలేకుండా నిస్సహాయులమైపోతాం, దెబ్బతింటాం. అందుకే దేవుని వాక్యం గట్టిగా చెప్తుంది, శ్రమ దినమున నీవు కృంగుబాటు నీకు ఎదురైద్ది, కానీ కృంగటానికి అవకాశం ఇవ్వద్దు, కృంగుదలకు ఛాన్స్ ఇవ్వద్దు, నిరాశకి ఛాన్స్ ఇవ్వద్దు. ఒకవేళ అది నిన్ను ఆవరించినా దాన్ని చీల్చుకొని బయటికి రా. బయటికి రావాలని నాకు ఉందన్నయ్య, కానీ నా వల్ల కావట్లేదు. ఎంత బయటపడదామన్నా నా వల్ల కావట్లేదు. ఏ విధంగా బయటపడాలో, ఎలాంటి ఆలోచన చేసి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని కొంతమంది లోకంలో ఉన్నాళ్ళు, కొంతమంది దేవుల్లో ఉన్నాళ్ళు కూడా ఈ కృంగుబాటులో నుంచి, వేదనల్లో నుంచి బయటపడటానికి పాపం ఆలోచిస్తుంటారు, కానీ దారి దొరకక అందులోనే అణగారిపోయి చివరికి జబ్బుల పాలైపోయి, వ్యసనాల పాలైపోయి, బలహీనతల పాలైపోయి ప్రాణాలు కూడా కోల్పోతారు. కొంతమంది అయితే ఆత్మహత్యల వైపుకి వెళ్ళిపోతారు, ప్రాణాలు తీసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఆ కృంగుబాటులోంచి బయటపడలేక, ఆ నిరాశ నిస్పృహల్లోంచి బయటపడలేక చచ్చిపోదామని నిర్ణయించుకొని ప్రాణాలు తీసేసుకున్న వాళ్ళని కూడా నేను చూశాను. అంత డేంజర్ అది. ఎంతమంది ఒప్పుకుంటారు అది వాస్తవమే అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నిజమే. మరి జీవితంలో ఎదురుగాకుండా ఉంటాయా కృంగిపోయే పరిస్థితులు? తప్పనిసరిగా ఎదురవుతాయి. అవి భక్తులకు తప్పలేదు, ప్రభువుకి తప్పలేదు, మనకు కూడా తప్పవు. అయితే అందరికీ ఒకే విధమైన సమస్య కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు సమస్య, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సమస్య. ఆ సమస్యలను బట్టి ప్రతి మనిషి జీవితంలో కృంగుబాట్లు అనేవి తప్పనిసరిగా ఎదురవుతాయి. ఏదో ఒక కారణాన్ని బట్టి, వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు వేదన పడ్డాడు, వారి శరీర బలహీనతను బట్టి ప్రభు వేదన పడ్డాడు, వారు మారు మనసు పొందకపోవటను బట్టి ప్రభు వేదన పడ్డాడు, నిరాశపడ్డాడు. కొన్ని కారణాలను బట్టి ప్రభు యెజబెలు చంపుతానన్న మాటను బట్టి ఏలియా నిరాశపడ్డాడు. తను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తన ప్రాణాన్ని తీయడానికి తరుముతున్న సౌలు యొక్క దాడిని బట్టి దావీదు వేదన పడ్డాడు. నేను ఎంతో ఆశించాను, నాకేదో జరిగిద్దని, కానీ నా ప్రాణం తీయడానికి వెంటబడుతున్నాడు, ఇది ఎక్కడ న్యాయం అని పాపం చాలా దుఃఖపడ్డాడు. ఓ సందర్భంలో తనతో కూడా ఉన్న వాళ్ళందరూ ఒక యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళు వచ్చేసరికి శత్రువులు వచ్చి వీళ్ళ కలిగిందంతా దోచుకొని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోతారు, తగలబెట్టేసి. అప్పుడు చాలా కృంగిపోతాడు దావీదు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణాన్ని బట్టి. పౌలు అయితే దేమా ఇహలోకమును స్నేహించి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేమా వెళ్ళుటను బట్టి పౌలు వేదన పడ్డాడు. ఈరోజు నువ్వు ఏదో ఒక కారణాన్ని బట్టి నీ హృదయంలో కొంత వేదనను కలిగి ఉండొచ్చు. ఓసారి ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది ఈ మధ్యకాలంలోనే ఒక తల్లి ఒక యవనస్తుడి ఫోటో చూపించింది. వాడికి మొత్తం, చిన్నోడికి వయసు మొత్తం 18, 19 సంవత్సరాలు కూడా ఉండి లేనట్టు ఉన్నాయి. 18, 19 ఏళ్ళు కూడా లేవు, చిన్న వయసు వాడే. 17, 18 ఉంటాయి అంతే. ఆ చిన్నోడి ఫోటో చూపించి, వీడు నా కొడుకన్నా, ఇప్పుడు వీడు లేడు అని ఏడ్చింది. ఎందుకమ్మా, ఎందుకు లేడు? వీడు రైలు కింద పడ్డాడన్నా, ముక్కలు ముక్కలు అయిపోయాడు. ఎందుకు రైలు కింద పడ్డాడు? ఎందుకు పడ్డాడంటే వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి వేరే వాడిని చేసుకోవడానికి సిద్ధపడింది. లవ్ ఫెయిల్ అయిందన్న వాడికి.
దాన్ని బట్టి వాడు ఆ పని చేసుకున్నాడన్నా అని బోర్ని ఏడ్చింది. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఆ తల్లి ఏమడిగిందంటే, ఆ అమ్మాయే వాడికి కళ్ళల్లో ఉంది కానీ నేను వాడి చెల్లి వాడి గుర్తు రాలేదా అన్న? వాడి చెల్లి ఉందన్న, నేనున్నాను, నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేశాను కదా. అరే నేను నా ప్రాణం తీసుకుంటే మా అమ్మ ఏమైద్దో, మా చెల్లి ఏమైద్దో, దిక్కులేనేళ్ళు అయిపోతారు కదా అని వాడు అనుకోవాలి కదా. వాడు అనుకోలేదన్న, ప్రాణం తీసుకున్నాడని బోర్ నేర్చింది. ఓసారి భర్త వచ్చాడు. భర్త వచ్చి చాలా ఏడుస్తున్నాడు. ఏం తమ్ముడు, ఏం తమ్ముడు, ఏం తమ్ముడు, ఏం తమ్ముడు అన్నా? నా భార్య అన్న. భార్య నన్ను వదిలేసి వెళ్ళిపోయిందన్న. వెళ్ళిపోతే ఏమైందిలే, ప్రార్థన చేద్దాం మళ్ళీ వచ్చిందిలే అంటే ఇంక వచ్చేటట్టు వెళ్ళిపోలేదన్నా. అదేందయ్యా, పుట్టింటికి కాదన్నా వెళ్ళిపోయింది. మరి ఎలా? వేరే వాడిని తీసుకుని వెళ్ళిపోయిందన్నా. అన్నా నాకిద్దరు పిల్లలన్నా, నా పిల్లలను వదిలేసి వెళ్ళిపోయిందన్నా, వేరే వాడిని తీసుకొని వెళ్ళిపోయిందన్నా. ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఏడుస్తున్నాడు. నేను ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. నేను ఒకసారి ఒక భార్య వచ్చింది. ఇప్పుడు భర్తల సమస్య కాదు, మగపిల్లల ఆడవాళ్ళు కూడా. భార్య వచ్చింది, ఆమె ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు? నా భర్త నన్ను వదిలేశాడు, ఇంకొక ఆమెను చేరదీశాడు, ఆమెతోనే బతుకుతున్నాడు, పూర్తిగా నన్ను వదిలేశాడు. నాకు ముగ్గురు పిల్లలు, రూపాయి డబ్బులు ఇవ్వట్లా. నేను బయటికి పోయి చాకిరీ చేయడానికి ఒకడు పసిబిడ్డ ఉన్నాడు. వెళ్ళి పని చేసుకొని రూపాయి డబ్బులు తెచ్చి ఉన్న పిల్లలకి అన్నం పెట్టుకోలేను, ఎందుకంటే చంటి బిడ్డ ఉన్నాడు. ఈ చంటి బిడ్డతో వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. నేను ఎందుకు బతకాలన్నా? నేను నా పిల్లలు చచ్చిపోవాలనుకుంటున్నామని బోర్ నేర్చింది. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది నిజంగానే ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నారు, లెక్క వేయాలంటే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? వాడు ప్రేమించే అమ్మాయి ఆమె ప్రపంచం అనుకున్నాడు, ఆమె లోకం అనుకున్నాడు, ఆమె జీవితం అనుకున్నాడు, ఆమె సర్వస్వం అనుకున్నాడు. ఆమె మరొకడికి తలోంచిద్ది, మరొకడికి స్థానం ఇచ్చిద్ది, మరొకడికి చోటు ఇచ్చిద్ది అని అనుకోలే వాడు. ఆమె మాటలన్నీ వీడు నిజమని భ్రమించాడు. ఇక ఆమె ప్రపంచంగా ఫీల్ అయ్యాడు. చివరికి ఆమె మరొకడికి వశమైనప్పుడు, మరొకటితో కలిసి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నప్పుడు, ఆ సమాచారం వీడికి వస్తున్నప్పుడు వీడికి జీర్ణం కాదు. అది దానికంటే చచ్చిపోయింది మేలు కదా. ఇక నేను చెప్తున్నాను కదా, ఎటు పోయినా సరే వాడికి ఆమె సన్నివేశాలే కనపడుతుంటాయి. ఎటు వెళ్ళినా సరే, వాడు ఏం చేయబోయినా సరే, కూర్చున్న ఆమె సన్నివేశాలే, లేచిన ఆమె సన్నివేశాలే, వాడు పడుకున్న ఆమె సన్నివేశాలే. పదే 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 ఇక వాడికి తల్లి, చెల్లి, తండ్రి ఎవ్వరు గుర్తురారు. నేను మోసపోయాను, నేను అన్యాయం అయిపోయాను, నేను ఫెయిల్ అయిపోయాను, ఇక నాకు జీవితం లేదని తట్టుకొని ఏ మందుకో ఏ వ్యసనానికో బానిసైపోతాడు. ఆ మత్తులో వాడు జ్ఞాపకాలు మర్చిపోవడానికి. ఒక్కొక్కడు తట్టుకోలేక ఇందాక నేను చెప్పిన పని చేస్తాడు, పోయి చచ్చిపోతాడు, ప్రాణం తీసుకుంటాడు. ఇది ఒక ప్రేమించిన వాడి విషయంలోనే కాదు, భార్య విడిపోయినా, భర్త విడిపోయినా కొంతమంది నేను ఆయనే సర్వస్వం అనుకున్నాను, కానీ ఆయన నన్ను మోసం చేసి మరో స్టెప్ తీసుకున్నాడు, ఇంకా నేను ఎందుకు బతకాలి అని ఇక ఎప్పుడు మందిరంలో కూర్చున్నా వాడి జ్ఞాపకాలే, బయటికి పోయినా వాడి జ్ఞాపకాలే, నా దగ్గరకు వచ్చినా వాడి గురించే. ఎందుకంటే వాడే సర్వస్వం అనుకుంది, వాడే ప్రపంచం అనుకుంది, వాడే జీవితం అనుకుంది, వాడే లోకం అనుకుంది, కానీ వాడు దెబ్బ కొట్టాడు.
ఇక ఆమె జ్ఞాపకాల్లోంచి వాడు పోడు. చివరికి ఏ స్థాయికి పోయిద్దంటే ఇక ప్రాణం తీసుకోవాలి, ఇంకొద్దు నాకు ఈ జీవితం. అలాగే భార్య తన సర్వస్వం అనుకుంటాడు భర్త. అలాంటి భార్య దెబ్బ కొట్టినప్పుడు వానికి కూడా ప్రాణం మీద విరక్తి వచ్చేసిద్ది. విరక్తి వచ్చిందండి. నేను నా సర్వస్వం అనుకున్న నా భార్య తన హృదయంలో నన్నుగాక మరొకడికి స్థానం ఇచ్చింది, మరొకడికి తల వంచింది, మరొకడికి చేయి పట్టుకొని వెళ్ళిపోయింది. అంటే ఇప్పటిదాకా అది నాకు కపట ప్రేమ చూపించింది, కపట నాటకం ఆడింది అనేది జీర్ణం కాక చచ్చిపోవాలనుకుంటాడు. ఇక వానికి ఎటు చూసినా ఆమె కనపడుతుంటుంది. ఎందుకంటే ఆమె సర్వస్వం అనుకుని బ్రతికినోడు ప్రతి ఘట్టంలో తననే చూసుకుంటాడు. బయటికి వెళ్ళేటప్పుడు తన వెంట తనే ఉంటుంది, ఎటు పోయినా ఏ ప్రదేశానికి పోయినా తన వెంట తిప్పుకుంటూ ఉంటాడు. చివరికి ఇంట్లో తనే, బయట తనే, అన్ని చోట్ల తనే. పదే 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 ఆ జ్ఞాపకాలు వీన్ని వేధిస్తూ ఉంటాయి. ఇక్కడ సైతాన్ ఎంటర్ అవుతాడు, ఇక్కడ దురాత్మలు ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి వాడికి ఆ పిచ్చి పీక్ స్టేజ్కి పోయేటట్టు చేస్తాయి. ఇంకా ఎక్కువగా ఆ జ్ఞాపకాలు ఎవరన్నా బయట వాళ్ళు వచ్చి కూడా అయ్యే ఊసులు ఎత్తటం, బయట వాళ్ళు వచ్చి కూడా ఆ జ్ఞాపకాలే తవ్వటం, మర్చిపోదామన్న మరపు రాకుండా అవే అవే పదే పదే త్రవ్వబడుతూ చివరికి నేను ఎందుకు బతకాలి, ఇక కష్టం ఈ జీవితం అని దురాత్మల ప్రేరణకు లోనై ప్రాణాలు తీసుకుంటారు. కొంతమంది ఈ అక్రమ సంబంధాల ద్వారా కాకపోయినా నాకు ప్రేమ దొరకలేదు, నేను ఎందుకు బతకాలని కుటుంబంలో ఆశించిన ప్రేమ దొరకక కొంతమంది నిరాశకి వెళ్ళిపోయి కృంగిపోయి చచ్చిపోవాలనుకుంటారు. కొంతమంది తల్లిదండ్రుల ప్రేమ దొరకలేదు, నేను చచ్చిపోతాను అనుకుంటారు. చదువుకున్న పిల్లలు ఎక్కువ శాతం మంది ప్రాణాలు తీసుకుంటున్న కారణం అదే. చదువు 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 అని మా అమ్మ మా నాన్న నన్ను చావు కొడుతున్నారు, వెళ్ళిన దగ్గర వాళ్ళు చావు కొడుతున్నారు. కనీసం నేను ఒక మనిషిని, నాకు ఒక మనసు ఉంది, నాకంటూ ఒక ఆనందం ప్రశాంతత అనేది ఉంటుంది అనే ఆలోచనే వాళ్ళకి లేకుండా నీ ఫ్యూచర్ 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 అని చదువు 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 అని బరువైన కాడి నా మెడ మీద వేసి నన్ను ఒక యంత్రంలా భావించి నీ బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అని ఇప్పుడున్న జీవితం, నేను ఆనందంగా కాస్తో కూస్తో గడిపే జీవితం అంతా నాకు వేదనామయం చేసి పెడుతున్నారు. నేను ఎందుకు బతకాలి? స్కూల్లో కాలేజీలో వీళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఇంటికి పోతే వాళ్ళు అర్థం చేసుకోవటల్లా, ఎవరు నన్ను ప్రేమించి నన్నుగా అర్థం చేసుకుని నా మనసుని గుర్తించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా నాకు కనబడట్లేదని కాలేజీల్లో ఫ్యాన్స్ కూరేసుకుంటున్న పిల్లలు లేకపోలేదు, బిల్డింగ్స్ మీద నుంచి దూకి చనిపోతున్న పిల్లలు లేకపోలేదు. టెన్త్ క్లాస్ చదివే స్థాయి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కొరబడి, తల్లిదండ్రుల ప్రేమ దొరకక, అంటే వాళ్ళు ప్రేమ గల్లోళ్ళే కానీ ఆ ప్రేమను చూపించడం, ప్రేమను వ్యక్తపరచడం వీళ్ళకి తెలియచావదు. నువ్వు చదవాలి 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 చదవాలి. అమ్మా చదివి నీ శక్తి ఎంతవరకు అంతవరకు చదువు, శక్తికి మించే నువ్వు ఇబ్బంది పడొద్దు, ఫ్రీగా ఉండు, రిలాక్స్గా ఉండు. ఏదైతే అదైంది, ఫస్ట్ క్లాసులు కొట్టాల్సిన అవసరం లేదు, వస్తే వచ్చింది దేవునికి స్తోత్రం, లేకపోతే సెకండ్ లేదా థర్డ్ ఏం పర్వాలా, అసలు ఏ క్లాసు రాకపోయినా పర్వాలా, ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు రిలాక్స్గా ఉండు అని ధైర్యం చెప్పే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారు? పిల్లలకి అంత మాత్రం భరోసా ఇచ్చే తల్లిదండ్రులు ఎంతమంది ఉంటారండి? ఫెయిల్ అయినా పర్వాలా, నువ్వు దాని గురించి ఏమి ఇబ్బంది పడొద్దు, ఒత్తిడికి గురి కావద్దు, రిలాక్స్గా ఉండు అని బిడ్డలకి చెప్పేటువంటి తల్లిదండ్రులు ఉంటే ఆ పిల్లలు ధన్యులు. కానీ బరువైన కాడి వాడి మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్, బరువైన కాడి ఆమె మీద వేసి నీ ఫ్యూచర్ నీ ఫ్యూచర్ అని పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి మూర్ఖుల గురించి చెప్తున్నాను నేను. మూర్ఖత్వం ఏముందన్న, వాళ్ళ ఫ్యూచర్ కదా మరి అంటే నీ బొంద నీ బొంద 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 నీ బొంద. వాళ్ళ ఫ్యూచర్ 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 అని కాస్తో కూస్తో ఆనందకరంగా జీవించేటువంటి ఆ జీవితం మొత్తాన్ని నాశనం చేసి ఆడబెడతా ఉన్నారు కొంతమంది.
అరే చదవాలిరా బాబు, చదవాలి, చదవద్దని ఎవడు చెప్పాడు? చదవాలి, చదివితేనే కదా వాళ్ళకి ఏదన్నా భవిష్యత్తులో ఉద్యోగమో సద్యోగం ఏదో వచ్చి బతుకుతారు. కాదని నేను అనట్లా, కానీ పుట్టింది అసలు అందుకోసం అన్నట్టు వాడి బతుకంతా దాని మీదనే రుద్ది రుద్ది రుద్ది. మొన్న ఒక బుడ్డదాన్ని చూశాను, దానికి మొత్తం 5 ఏళ్ళు లేవు, పెద్ద మూట అయితే వేసేది దాని పాప భారం లాగా దాని వెనక. దానికంటే మించుందండి దాని బరువు. యాత్రికుని ప్రయాణంలో యాత్రికుడు నడిచినట్టు నడుస్తుంది. చదవకపోతే ఎట్లన్నా? చదవాలి కదన్నా, చదివించమ్మా కాదంటలేదు, కానీ కొంచెం భరోసా అయ్యమ్మా, కొంచెం ధైర్యపరచుంది ఆయన. ఎగ్జామ్స్ టైం ఇది, ఎగ్జామ్స్ టైం ఇది. భయం ఏం చేసిందో తెలుసా? జాగ్రత్త 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 అంటే బాగా నడిచేవాడు కూడా పడతాడు. నేను చెబుతున్నాను, నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ నేను అదే చెప్తాను, ఏమైతే అదే రాసే, నేను అదే చెప్తా, ఏమైతే అదే రాసే. నువ్వు ఇలా అంటున్నావు అన్న, మా మమ్మీ డాడీ ఒప్పుకోవట్లేదన్నా, ఫస్ట్ క్లాస్ కొట్టాల్సిందే నువ్వు అంటున్నారన్న, చాలా టెన్షన్గా ఉందన్న, నీ గుండె దడతో చెప్తుంది పాపం. ఏం చెప్పాలా నేనే వాళ్ళ అమ్మా నాన్న కాదుగా. అందుకే తల్లిదండ్రులు చెప్తున్నాను నేను, అన్యాయంగా పిల్లల్ని చంపుకోవద్దు, పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు. పద్దాకల నిన్ను ఒక వ్యక్తి అరెస్ట్ చేస్తూ ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో, చదువు వంకతో నీ పిల్లల్ని నువ్వు ఒత్తిడి గురి చేస్తుంటే వాళ్ళకంతే ఉంటుంది. నువ్వేమో స్వేచ్ఛగా బతుకుతున్నావు, నీ పిల్లల్నేమో ఒత్తిడి గురి చేస్తున్నావు. వాళ్ళకి హృదయం ఉంది, వాళ్ళకి మెదడు ఉంది, నీలాంటి మనసు వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళని టార్చర్ చేయొద్దు. చిన్న చిన్న వయసులో రోగగ్రస్తులు అవుతున్నారండి. మతిపోతుంది పిల్లలకు తెలుసా? మెంటల్ ఎఫెక్ట్ వచ్చి అన్న వీడికి మైండ్ పని చేయట్లేదు అన్న, ఏందో వాళ్ళు వాడే మాట్లాడుకుంటున్నాడు, ప్రార్థన చేయన తెచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి వాడికంటే? టార్చర్. కొంతమంది ప్రాణాలు తీసుకుంటుంటే కొంతమంది మెంటల్ హాస్పిటల్ పాలవుతున్నారు, కొంతమంది అసలు మొత్తంగా ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను? తల్లిదండ్రుల ప్రేమ దొరకట్లేదని కొంతమంది పిల్లలు నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. దాన్ని బట్టి ప్రాణాలు తీసుకుంటున్నారు, కొంతమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాస్తవాలా కాదా చెప్పండి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వాస్తవాలే, కానీ ఏం చేద్దాం? కొంతమంది తల్లిదండ్రులు అలా ఉన్నారు, కొంతమంది భార్యలు ఇలా ఉన్నారు, కొంతమంది భర్తలు అలా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులకు పిల్లలను కూర్చిన టార్చర్. తల్లిని అర్థం చేసుకోరు, తండ్రిని అర్థం చేసుకోరు. అరే రే రే వాళ్ళు నన్ను అర్థం చేసుకోవటం లేదే అని పిల్లల మీద విరక్తి చెంది ప్రాణాలు తీసుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. పిల్లల ప్రేమ నాకు దొరకలేదే, ఇంత చేసి కూడా వేరే వాళ్ళని వాళ్ళు ప్రేమించి గౌరవిస్తున్నారు, కానీ ఇంత చేసిన అమ్మని అమ్మ అనలేకపోయారే, నాన్నని నాన్న అనలేకపోయారే, నా గురించి ఆలోచించలేకపోయారే, నా మంచి చెడ్డలు పట్టించుకోలేకపోయారే, నేను ఒకదాన్ని ఉన్నాను, నేను ఒకడిని ఉన్నానన్న ఆలోచనే వాళ్ళకి లేదే. ఇలాంటి ప్రేమ లేని కుటుంబంలో నేను ఎందుకు బతకాలి? దేవుడా నన్ను తీసుకొని ఏడ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రాణాలు తీసేసుకుంటున్నారు. మరి ఎట్లా? దీనికి పరిష్కారం ఏంది? స్తోత్రం చెప్పండి అందరు కలిసి. నిజంగా మీరు సీరియస్గా వింటున్నారా లేకపోతే నిద్ర ఏమైనా పోతున్నారా? అయ్యా, నిద్రపోయే మ్యాటర్ కాదు ఇది, ఎవరు కళ్ళు మూయకండి. మీ జీవితంలో ఇందులో ఏదో ఒక టచ్ అయ్యిద్ది, ఆలోచించండి. ఏదో ఒక విషయాన్ని బట్టి మీరు నలుగుతుండొచ్చు. కొంతమందికి భర్త విడిపోడు కానీ భర్త అర్థం చేసుకోవట్లేదని బాధ. కొంతమందికి భార్య విడిపోదు కానీ భార్య అర్థం చేసుకోవట్లేదన్న బాధ. సమస్యలు తీరక కొంతమంది, అప్పులు తీరక కొంతమంది. దేవుని వాక్యం ఏం చెబుతుందో తెలుసా? సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అనుంది. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం, ఆరోగ్యం ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? సంతోషము లేని, నిరాశ నిస్పృహలో దుఃఖములో బ్రతికేటువంటి మనస్సు రోగ కారణము అని అర్థం. ఎక్కడుందో తీయగలరా? సంతోషము గల మనస్సు ఆరోగ్యమునిచ్చునన్న మాట ఎక్కడుంది? సామెతల్లో ఉంది.
దేవునికి స్తోత్రం కలుగును గాక. దొరకలేదా? 17వ అధ్యాయం 22వ వచనం. చదువు చూడు ఒకసారి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఎముకలు ఎండిపోతాయి. ఎప్పుడు ఎండిపోతాయి? జబ్బు వచ్చినప్పుడు ఎండిపోతాయి ఎముకలు. అక్కడే ఉంది చూడండి. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము అంటే నలిగిన మనస్సు ఎముకలను జబ్బుకు కారణం అని అర్థం. మరి అట్లయితే నలిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, విరిగిన మనసు నాకు ఇష్టం అన్నాడుగా, అక్కడ నేను ఉంటాను అన్నాడుగా. అంటే ఇప్పుడు జబ్బు వాళ్ళు ఇష్టం ఆ దేవుడికి? మరి నలిగిన మనసు జబ్బు కారణం అన్నాడు ఇక్కడ. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం అన్నాడు. అంటే వేదన పడుతున్న మనసు జబ్బుకు కారణం. నలిగిన మనస్సు ఆయన ఎవరికి ఆసన్నుడు? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన వారి యొద్దను వినయము గల వారి యొద్దను వారి ప్రాణాన్ని ఉజ్జీవింపజేయడం నేను వారి దగ్గర నివసిస్తున్నాను అన్నాడు. ఇక్కడ విషయం ఏంటంటే, నలిగిన మనస్సు గలవారు నాకు ఇష్టం అంటే అర్థం ఏంటంటే వాళ్ళ బతుకంతా నలిగిపోయి అట్లనే ఉండాలని కాదు. నలిగిన మనస్సు గలవారి యొద్దకు ఆయన వచ్చి వారి ప్రాణమును ఉజ్జీవింపజేసి వారిని ధైర్యపరిచి ప్రోత్సహించి నిలబెడతాడు. అన్ని విషయాలలో నలిగిపోయి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని వైపు చూసేవాడు ధన్యుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ సమస్యల్లోంచి బయటపడటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూద్దాం. దేవుడు నాతో మాట్లాడిన మాట, మనతో మాట్లాడిన మాట, గ్రంథంలో కూడా మాట్లాడిన మాట. ఇప్పుడు రకరకాల కారణాల చేత రకరకాల సాకులు చూసుకొని నిరాశ నిస్పృహలోకి నెట్టబడి కృంగుబాటులో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి నుంచి వద్దాం మళ్ళా వరుసగా. వీడు ఎంతో ఇష్టపడ్డాడు ఒక అమ్మాయిని, ఆ అమ్మాయి వాడిని వదిలేసి వేరే వాడిని పెళ్లి చేసుకుంది అనుకుందాం. ఇక వీడేం కావాలి? దేవదాసు కావాలా? సారాయికి దాసు కావాలా? బ్రాంతికి దాసు కావాలా? దేనికి దాసు కావాలి? వాడి మందు తాగటానికి అలవాటు పడతాడు, ఎవడో ఒకడు దరిద్రుడు తయారవుతాడు. తాగితే మత్తులో నిద్రపోతావురా, ఇంకా నీకు ఆలోచనలు ఉండవు అని కొంచెం కొంచెంగా తాగటం అలవాటు అయిపోయి చివరికి వాడి బ్రతుకంతా తాగుడుతోనే తెల్లార్చుకుంటాడు. వాడు మొదలుపెట్టిన కారణం ఏంటి? మనసు కృంగింది. ఎందుకు కృంగింది? వాడు అనుకున్న ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది, అందుకని ఇక వీడు ఇట్లా అయిపోయాడు. ఇప్పుడు నా జవాబు ఏంటంటే, నువ్వు దానిలో నుంచి బయట పడాలి అంటే నా జవాబు ఏంటంటే, నువ్వు కొద్దిగా మైండ్ గల్లోడు అయితే నా మాట విను. ఇది లైవ్లో అనేక మంది వీక్షిస్తూ ఉంటారు, తర్వాత కూడా ఇది అనేక మందికి చేరిద్ది కాబట్టి చెప్తున్నాను, అందరికీ తెలియాలి, చేరాలని. నువ్వు నిజంగా ప్రేమించావు, నువ్వు నిజంగా ఆ మనిషిని అర్థం చేసుకొని ఆ మనిషే ప్రపంచం అనుకున్నావు. ఇప్పుడు నువ్వు నీ నుండి వచ్చేటువంటి స్పందనల వల్ల ఏమర్థమవుతుందంటే నువ్వు నిజమైన ప్రేమికుడివి. కానీ నీలాంటి నిజమైన ప్రేమికుడిని వదిలేసి మాయ మాటలు చెప్పేవాడిని, మాయ కథలు చేసేవాడిని ఆమె సొంతం చేసుకుంది అనుకో. దరిద్రులెవరు? ఈ ఒక్క లాజిక్ నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు త్వరగా రికవర్ అయ్యి శబాష్గా ఉంటావు అన్నమాట, నంబర్ 1గా ఉంటావు అన్నమాట. దరిద్రులు ఎవరు? రియల్ లవర్ ఎవరా? నువ్వు నిజమైన ప్రేమికుడివి, నీది ట్రూ లవ్. కానీ నిన్ను వదిలి మాయ కథలు చెప్పినవాడిని నమ్మి అవతలకి వెళ్ళింది. కొద్ది రోజుల్లో సినిమా కనపడేది, డౌటే లేదు అందులో. ఎందుకంటే వాడు మాయోడు. ఆ పై ఆకర్షణలను బట్టి మాయ చేశాడు, వశపరుచుకున్నాడు. తప్పకుండా వాడు టార్చర్ తప్పకుండా చూపిస్తాడు. బ్రతుకంతా నీలాంటి నీతిమంతుణ్ణి, నీలాంటి నిజమైన ప్రేమికుణ్ణి కోల్పోయినందుకు ఆ పనికి మాలింది ఏడవాలి. అది శాపగ్రస్తురాలు, అది దరిద్రురాలు, అది భ్రష్టురాలు. ఇదేందిరా రివర్సు? ఏడవాల్సింది ఏడవకుండా ఏడవకూడనోడి నువ్వేడుతున్నావేంది? నిన్ను కోల్పోయినందుకు ఎందుకురా నాకు ఈ బతుకు అనుకోవాల్సింది వదిలిపెట్టి అదో ఆమె అనుకోవాల్సింది వదిలిపెట్టి నువ్వు అనుకుంటున్నావు ఏంద్రా పిచ్చోడా? పాయింటేనా? నీలాంటి నిజమైన ప్రేమికుడిని కోల్పోయినందుకు అది దరిద్రపుదిరా.
ఆ పనికి మాలింది దరిద్రపురా, వదిలేయి. అరే ఇంత మంచి వ్యక్తిని నేను కోల్పోయానని బతుకంతా దుఃఖపడేటట్టు సవాల్కరంగా బతుకురా పనికి మాలోడా అని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటావు? పాయింట్ ఏనంటావా? ఎట్లా బతకాలి? వీడి ఫీలింగ్ ఏందో చెప్పి సైతాను ఎట్లా మోసం చేశాడు తెలుసా? నువ్వు ఏడుపు మొహం వేసుకొని దిగజారిపోయి నరాలు వీక్నెస్ వచ్చిన వాళ్ళలాగా మందు వేసుకొని ఆమె ఇంటి ముందు తిరుగుతూ ఉండరా. నిన్ను చూసి ఆమె కుమిలి సినిమాల్లో జరిగిద్ది రప్పించోడా. రియల్ లైఫ్లో ఏమీ జరగదు అట్లా. నువ్వేదో దిగులు పడి విచారపడి కృంగిపోయి కుమిలిపోయి తాగుబోతుపోయి ఏదో అయిపోతుంటే ఆమె ఏదో నీ కోసం వచ్చి నీకేదో జీవితాన్ని ఏం నడవవు. అదంతా సాతాను చేసిన మోసం. ఈరోజు యవ్వనస్తులు ఇలా బలైపోతున్నారు కాబట్టి పచ్చిగా చెప్తున్నాను నేను. ఎవడు ఏమన్నా అనుకోని నాకు అనవసరం, నేను చెప్పాలి, చెప్తున్నా. నా భార్య పోయిందన్న నేను చాలా జాగ్రత్తగా ప్రేమించాను, ఎంతో జాగ్రత్తగా చూసుకున్నానంటే నీలాంటి నీతిమంతుణ్ణి ఇంత ప్రేమ కలిగిన భర్తను వదిలిపెట్టి పోయిందంటే నువ్వు దరిద్రుడివి కాదురా. నీలాంటి నీతిమంతుడిని వదిలిపెట్టి ఒక మాయోడి వెంట పోయినా అది దరిద్రపదే. దాని కర్మ అది మోసి దాగో. రేపు నెత్తి నోరు కొట్టుకుంటుంది. ఏమన్నా తెలుసా? నా భర్త దేవుడయ్యో, నా భర్త దేవుడని. ఇక దేవుడన్నా లేదు, గీవుడన్నా లేదు. మంచి హృదయం కలిగిన వాడివి, మంచి ప్రేమ కలిగిన వాడివి, నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే తప్పకుండా నీకు మరో జీవితాన్ని నా దేవుడు ఇస్తాడు నీకు. ఇయ్యకపోయినా పర్వాలా, నీ బిడ్డలు పెట్టుకొని అలాగా నిజాయితీగా బతుకో. ఈ మాటే అనుకో, నాలాంటి వాడిని వదిలిపెట్టిపోయినందుకు అది దరిద్రపదే. దాని కర్మ గాలింది, అది శాపగ్రస్తురాలు. మంచి లైఫ్ పాడు చేసుకుంది అది. ఇక దాని బతుకు కుక్కలు చించినవి ఇస్తారే. సమాజంలో దానికి గౌరవం లేదు. నా దగ్గర స్థానాన్ని పోగొట్టుకుంది, వెళ్ళిన దగ్గర సుఖపడలేదు. చివరికి దాని క్షోభ అరణ్యరోదన. కుళ్ళి ఏడ్చి అది చావాల్సింది, నేను చావటం ఏంటి? నాలాంటి వాడిని కాళ్ళదాన్ని వెళ్ళిందంటే అది క్షోభించాలి, నేను కాదు. ఇది నాయన అనుకోవాల్సింది ఒక మగవాడైనా ఒక ఆడ మనిషి అయినా. నేను నా భర్తని యథార్థంగా ప్రేమించాను, అతడే సర్వస్వం అనుకున్నా, నా జీవితం మొత్తం అప్పచెప్పుకున్నా, అతనికి వెట్టి చాకిరీ చేసి అన్ని పరిచర్యలు చేశా. కానీ నన్ను కాదని మాయమాటలు పలికే ఒక జారిని వెంటబడ్డాడు, మాయమాటలు పలికే ఒక జారా స్త్రీ వెంటబడ్డాడు. నాలాంటి దాని ప్రేమను కోల్పోయిన వాడు దరిద్రుడు, నేను కాదు. ఎవడు దరిద్రుడు? వాడు దరిద్రుడు. పౌలు లాంటి భక్తుడిని వదిలిపెట్టిపోయిన దేమా దరిద్రుడా, లేకపోతే పౌలు దరిద్రుడా? ఎవరు దరిద్రుడు? సైతాను తిరగేసి చూపిస్తాడన్నమాట. అర్థమైంది? వెళ్ళిపోయిన వాళ్ళు గొప్పోళ్ళు అయినట్టు, అలాంటి గొప్పోళ్ళు మన నుంచి పోయినందుకు మనకి వేదన కలుగుతున్నట్టు వాడు మనల్ని మోసగిస్తాడు, వంచన చేస్తాడు. సైతానా అనాలవాడిని. ఎవరు దరిద్రుడురా? పౌలు దరిద్రుడా, దేమా దరిద్రుడా? పౌలు అంతటి వాడిని వదిలిపెట్టి పెంట కోసం పరిగెత్తాడు. ఈ లోకమంతటిని నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు ఆయన. ఏవేవి నాకు గొప్పవి అయి ఉన్నాయో, ఏవి శ్రేష్టమై ఉన్నాయో అవన్నీ కూడా నేను పెంటతో సమానంగా అన్నాడు పౌలు. దాన్ని వెంటబడిపోయాడు. పౌలు ఎవరు? నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము దాచినావు, జయ జీవితము నీచినావు. విశ్వాసము దాచినావు, జయ జీవితము నీచినావు.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమంటారు ప్రియులారా? ఏమనుకోవాలి? నీలాంటి వ్యక్తిని కోల్పోయినందుకు, కోల్పోయిన వాళ్ళు దరిద్రులండి, కోల్పోయిన వాళ్ళు పనికిమాలినోళ్ళు, కోల్పోయిన వాళ్ళు శాపగ్రస్తులు నీలాంటి వ్యక్తిని. ఎందుకంటే నువ్వు యథార్థంగా ఉన్నావు, నిజమైన ప్రేమ కలిగి ఉన్నావు, హార్ట్ఫుల్గా నువ్వు అవతల వాళ్ళని ప్రేమించావు. కానీ అవతల వాళ్ళు నీకు వంచన చేసి రాంగ్ స్టెప్ వేశారు. వేసినప్పుడు ఎవరు దరిద్రులు? నీలాంటి మంచి వ్యక్తిని కోల్పోయినందుకు వాళ్ళు దరిద్రులు. అండ్ పాపం చేసి శాపాన్ని తెచ్చుకున్నారు కనుక వాళ్ళు దరిద్రులు. వాళ్ళు దాని ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. తప్పకుండా ఓ ఓ ఓ ఓ ఓ అని ఏడుస్తూ ఏడుస్తూ చచ్చిన వాళ్ళని చాలామందిని చూశాను నేను, వాళ్ళు చేసిన బుద్ధిహీనమైన పనులకి. ఎందుకు రింగిపోవాలి? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? యవనస్తుడా, నీలాంటి నిజమైన ప్రేమికుడిని ఆమె కోల్పోయినందుకు అది దరిద్రపుదిరా, పనికి మాలింది. నువ్వెందుకు చావాలి నాయనా? నువ్వెందుకు చావాలి? నీలాంటి వాడిని కోల్పోయినందుకు సస్తగిస్తే అది చావాలి. నువ్వెందుకు చావాలరా? నువ్వు బతకాలి, నువ్వు బతకాలి. నిన్ను ప్రేమించి నీవే సర్వస్వం అనుకున్న నీ తల్లిదండ్రి కోసం నువ్వు బతకాలి. నువ్వే తమ ప్రపంచం అనుకున్న నీ తోడబుట్టిన వాళ్ళ కోసం నువ్వు బతకాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన యేసు వైపు చూసి ఆయన నిమిత్తం నువ్వు బతకాలి, బతకాలి, బతకాలి. ఆయన కోసం బతకాలి, ఆయన నిమిత్తం బతకాలి. నీకు బెటర్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. నీవు స్త్రీవైనా పురుషుడైనా నీకు బెస్ట్ లైఫ్ నా దేవుడు ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన రెక్కల నీడలో నీకు జీవితాన్ని ఇస్తాడు. ఆయన జీవితాన్ని ఇస్తాడు. ఆయన జీవితాన్ని ఇస్తాడు. ఆయన ఎవడా 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 కానీ ఇలాంటి ఆలోచనలు రానిడే సైతాను. అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను పోగొట్టుకున్నాను, అయ్యో నేను కోల్పోయాను, అయ్యో నేను. ఏందిరా నీ బొంద కోల్పోయింది? ఒక మోసగత్తె, ఒక వంచకురాలు నీ లైఫ్లో నుంచి దేవుడు తొలగించాడు రా బాబు. దరిద్రం పోయింది నీకు. అయ్యో నేను పోగొట్టున్నా. ఓ పిచ్చిదానా, ఒక మోసగాడిని, ఒక వంచకుడిని నీ జీవితంలోంచి వదిలించుకున్నావు. పిచ్చిదానా, దరిద్రం పోయింది నీకు. చచ్చిపోతున్నారు, అందుకని చెబుతున్నాను నేను ఈ విషయాలు. అర్థమైందా? చచ్చిపోతున్నారు. బాధపడాల్సిన వాళ్ళేమో ఆనందంగా ఉన్నారు, ఆనందంగా ఉండాల్సిన వాడేమో బాధపడి సస్తున్నాడు కాబట్టి, సస్తంది కాబట్టి ఆత్మహత్యలు చేసుకొని చస్తున్నారు కాబట్టి చెబుతున్నాను నేను. ఎందుకు చెబుతున్నాడు చాలేమన్నా? ఇది అనవసరంగా చెప్పట్లా. ఈ పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, బలైపోతున్నారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిన్న చిన్న చిరు ప్రాయాల్లోనే పచ్చటి జీవితాలు ఆర్పేసుకుంటున్నారు కాబట్టి అందరికీ చెప్తున్నాను. వివాహితులకు కూడా చెప్తున్నాను నేను. కొంతమంది అలాగా జరిగింది. కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలు ఉన్నాయి అలాగా. పిల్లల్ని కానీ భర్తను వదిలిపెట్టి వేరే వాడితో వెళ్ళిపోయిన చరిత్రలు, పిల్లల్ని భార్యను వదిలిపెట్టి వేరే ఆమెతో వెళ్ళిపోయి అక్కడ కాపురం పెట్టిన చరిత్రలు, లక్షల మంది చరిత్రలు ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నా, ఈ మాటలు వింటున్నా నువ్వు దేవుని బిడ్డ, నీకు చెప్తున్నా, నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను కోల్పోయిన వాళ్ళు దరిద్రులు. నీలాంటి మంచి వ్యక్తి ఆదరణ కోల్పోయిన వాళ్ళు దరిద్రులు, శాపగ్రస్తులు. వాళ్ళు ఏడవాలి కానీ నువ్వు ఏడవకూడదు. సస్తగిస్తే వాళ్ళ కర్మకు వాళ్ళు చావాలి కానీ నువ్వు చావకూడదు.
ఇంకా చెప్పాలంటే వాళ్ళ బ్రతుకులు కూడా మార్పు చెంది వాళ్ళు తమ బ్రతుకును దిద్దుకున్నట్లు ఒక అవకాశం ఇవ్వమని వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. లేకపోతే వాళ్ళు శపించబడి శాపానికి అప్పగించబడి దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. నీ కళ్ళారా నువ్వు చూస్తుండగానే వాళ్ళ బతుకులు చిన్న భిన్నం అవుతాయి. అది నువ్వు కళ్ళారా చూస్తావు. ఎందుకంటే పాపం ఎప్పుడు కూడా మంచి రిజల్ట్ ఇవ్వదు. వంచన ఎప్పుడు, మోసం ఎప్పుడు కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. పాపము ఎప్పుడు ఇచ్చినా దుష్ఫలితాలను ఇచ్చిద్ది. ఏ ఒక్క పాపం కూడా ఒక్క మంచి ఫలితాన్ని ఇచ్చినట్టు చరిత్రలో లేదు, ఉండదు, ఉండబోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ఒకవేళ నీ పిల్లలు ఈ కండిషన్లో నీకు కనబడితే, అమ్మా నేను లైఫ్ పోగొట్టుకున్నానమ్మా అంటే నువ్వు చెప్పు, నీలాంటి వాడిని కోల్పోయినందుకు అది దరిద్రపతిరా, నీకేమరా బంగారం రా. సవాల్కరంగా నిలబడాలి, నువ్వు తల ఎత్తుకొని నిలబడాలి, నువ్వు తినాలి, మంచిగా ఉండాలి, మంచి హోదాలో ఉండాలి, మంచి పొజిషన్లో ఉండాలి. నిన్ను మిస్ అయినందుకు అవతల వాళ్ళు రొమ్ము కొట్టుకొని ఏడవాలి. ఆ స్థితిలో నువ్వు కనపడాలిరా బిడ్డ అని నీ కొడుకును ధైర్యపరచు, నీ కుమార్తెను ధైర్యపరచు, నీ బిడ్డల్ని ధైర్యపరచు. కాపురం పోగొట్టుకున్న నీ తోడబుట్టిన వాళ్ళు, లేకపోతే సహోదరులో, ఇరుగు పొరుగులో ఎవడి కాపురం పోయి ఎవడు ఏడుస్తున్నాడో అయ్యో జీవితం పోయిందే అని వాళ్ళని ధైర్యపరచమని నీకు చెప్తున్నాను. నేను టైంపాస్ కోసం కాదు ఈ మ్యాటర్ చెబుతుంది నీకు. ఈ సోది నాకెందుకు అని అనుకునే సోదరులు ఉన్నారు, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైందా? దరిద్రులు ఎవరండి? యేసయ్య వాళ్ళ కళ్ళ ముందు తిరుగుతున్నా ఆయన్ని పట్టించుకోకుండా ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడి హేళన చేసి ఆయన్ని విమర్శించి ఆయన్ని రంధ్రాన్వేషణ చేసి రకరకాలుగా ఆయనని నలుగురిలో నవ్వుల పాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళు దరిద్రులా? యేసయ్య దరిద్రుడా? అరే వాళ్ళ కళ్ళ ముందు సృష్టికర్తే వచ్చి తిరుగుతుంటే ఆయన్ని పట్టుకొని వ్యంగ్యపు మాటలన్న వాళ్ళు నిష్ఠదరిద్రులు. యేసయ్య రత్నం, యేసయ్య రత్నం. నీ తల్లిదండ్రి నేను అర్థం చేసుకోలేదా? నీలాంటి కూతురు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం, నీలాంటి కొడుకు వాళ్ళ కడుపును పుట్టడం వాళ్ళ అదృష్టం. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాలా, వాళ్ళు దరిద్రులు, నువ్వు కాదు. నువ్వు ఎంత నీతి కలిగిన దానివో, ఎంత నీతిగా ఉన్నావో, ఎంత నీతి గల్లవాడవో, ఎలాంటి జీవితం జీవిస్తున్నావో, ఏ పొజిషన్లో నువ్వు ఉన్నావో, దేవుడు నిన్ను బట్టి ఎంత సంతోషిస్తున్నాడో వాళ్ళకి అర్థమై వస్తే నిన్ను నెత్తికెత్తుకుంటారు. వాళ్ళకి అర్థం కాలేదంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దరిద్రులు. కానీ వాళ్ళ ప్రేమ దక్కనందుకు నువ్వు దరిద్రురాలివి కావు. నువ్వు దేవుని బిడ్డవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డవి తమ్ముడు. వాళ్ళ ప్రేమ దక్కకపోతే నీకు యేసయ్య ప్రేమ దక్కిందే, నీకు యేసయ్య ప్రేమ దక్కిందే. నేను అందుకే చెప్తున్నాను, నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళందరూ దరిద్రులే. అంతే, నిన్ను కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులు. నేను చెబుతున్నాను కదా, నువ్వు దేవుని బట్టి క్రమంగా నడుచుకున్నావు, నువ్వు దేవుని బట్టి మంచి ప్రేమ కలిగి ఉన్నావు, గుండె నిండా ప్రేమతో నిండి ఉన్నావు. నువ్వు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు హెల్ప్ చేసే వ్యక్తివై ఉన్నావు, వారిని ఆదుకునే వ్యక్తివై. అయినా నిన్ను కోల్పోయారు వాళ్ళు, దరిద్రులు. మంచి వాళ్ళని కోల్పోయిన వాళ్ళందరూ దరిద్రులే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ దీన్ని రివర్స్లో చూపిస్తాడు సైతానుగాడు. చూపించి నిరాశ ఊబిలోకి నెట్టి, కృంగుబాటులోకి నెట్టి చచ్చిపో అంటాడు వాడు. రివర్స్లో ఎట్ట చూపిస్తాడు? ఏడవలసిన వాళ్ళు ఏడవటం కాదు, ఏడవకూడని నువ్వు ఏడిచేటట్టు చేస్తాడు వాడు. నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా, అందరు భార్యలు చూడు ఎట్టున్నారో, నీ భార్య చూడు, నీకు నీ భార్య ప్రేమ దక్కలేదుగా. భార్య ప్రేమ దక్క నువ్వు ఎందుకు బతకాలి? నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? నీ తల్లిదండ్రుల ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? నీ పిల్లల ప్రేమ నీకు దక్కలేదుగా, నువ్వెందుకు బతకాలి? దీనికి సమాధానం ఏంటి? అందుకని యేసయ్య చచ్చిపోయాడా?
అయ్యో వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అని ఏడిసి కుమిలిపోయి చచ్చిపోయాడా? లెక్క కూడా చేయలే. బాధ వచ్చినా దులిపి అవతల పడేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వేదన వచ్చినా దులిపి అవతల పడేశాడు. ఓ సేవకుడా, ఓ సేవకుడా, నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా? నీ విశ్వాసుల ప్రేమ నీకు దక్కలేదా? విశ్వాసులు నిన్ను అవాయిడ్ చేశారా? డోంట్ వరీ. యథార్థంగా కష్టపడ్డ నీలాంటి నీతిమంతుణ్ణి తృణీకరించినందుకు, పోగొట్టుకున్న వాళ్ళు దరిద్రులు అవుతారు, కానీ నువ్వు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందుకే చెప్తున్నా, సేవకుడి ప్రేమ నీకు దక్కలేదా? దైవజనుడిని నువ్వు ఎంతో ప్రేమించి, వెంబడించి, మంచి ఉపచారం చేసి, చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి సేవకుడికి, సేవకురాలికి నువ్వెంతో హెల్ప్ చేశావు, దేవుని పనికి నువ్వెంతో కోఆపరేట్ చేసావు, అయినా వాళ్ళ ప్రేమ నీకు దక్కలేదా? వాళ్ళు నిన్ను అవాయిడ్ చేశారా? అట్లయితే వాళ్ళు నష్టపోయిన వాళ్ళు, దరిద్రం వాళ్ళది. ఎందుకంటే నీలాంటి నమ్మకస్తుడిని, నీలాంటి నమ్మకస్తురాల్ని, నీలాంటి భక్తిపరుని, భక్తిపరురాల్ని, అంకిత భావంతో దేవుని కొరకు కష్టపడే నీలాంటి పరిచారకుడిని, పరిచారకురాల్ని, మంచి పాత్రని లాస్ చేసుకున్నందుకు ఆ సేవకుడు దరిద్రుడు, ఆ సేవకురాలు దరిద్రురాలు. నువ్వు కాదు, నిన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు దరిద్రులు. చూడండి, ఈ విషయాన్ని చూడవలసిన కోణంలో చూడటానికి నేర్చుకోమని ఈ శుక్రవారం రోజు మీకు అందిస్తూ ఉన్నాను. విషయాన్ని ఏ సంగతినైనా సరే ఏ కోణంలో చూసి మనం బయటపడాలి, ఏ కోణంలో సైతాను చూపించి మనల్ని చావగొడతాడు అనే దాన్ని మనం గ్రహించుకోకపోతే దెబ్బతింటాం. ఆ ఒక్క మొక్క మీకు అందించాలని బలంగా ప్రేరేపించబడ్డ ఈ వేళ విషయాలని చూడవలసిన కోణంలో కానీ మనం చూడకపోతే, వికృతమైన కోణంలో సమస్యను సైతాను చూపించి మన ప్రాణాలకే ఎసరు పెడతాడు, మన దేహాలకు రోగాన్ని కలిగిస్తాడు, మన మనసులో అశాంతిని నింపుతాడు, మన బ్రతుకుని దుర్భరం చేయడానికి శత్రువు ప్రయత్నిస్తాడు. నేను ముందే చెప్పాను, వాడు మనస్సులను వేటాడే వేటగాడు, వాడు మనస్సులను వేటాడతాడు. అందుకే ఏ విషయాన్నైనా చూడాల్సిన దాన్ని చూడవలసిన కోణంలో చూడాలి, చూడకపోతే రివర్స్ కోణంలో చూపించి వాడు దెబ్బతీస్తాడు. మా చిన్నప్పుడు అది ఏమంటారు దాన్ని, ఒకటి ఉంటుందండి, దుర్బిణి ఏదో అంటారు దాన్ని, భూతద్దమా, అది కాదు, ఒకటి ఉంటుందండి చుక్కా అని ఏది అంటారు దాన్ని. చిన్నప్పుడు బ్లాక్గా ఉంటుంది, దానికి ఒక భూతద్దం ఉంటుంది, అటుపక్క పెద్ద అద్దం, ఇటుపక్క చిన్న అద్దం ఉంటుంది. ఇందులోని చూస్తే అది పెద్దగా కనపడిద్ది, రివర్స్ పెట్టి చూసామనుకో ఇంతలాది కూడా ఇంత కనపడిద్ది. అవునా? సైతానుగాడు ఏం చేస్తాడంటే దాన్ని ఇంత చేసి చూపిస్తాడు. దేవుడు మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, తిరగదిప్పి చూడరా పిచ్చోడా అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైందా? భూతార్థంలో నుంచి చూస్తే పెద్దది, తిరగదిప్పి చూస్తే చిన్న అర్థంలో నుంచి అవుట్ కనపడినప్పుడు అంత పెద్ద, ఇప్పుడు ఈ మందిరం మొత్తం కూడా ఇంత కనపడిద్ది దానిలో చూస్తే. అది చూసారా మీరు? ఎవరు చూసినా ఎట్లా చూస్తారు, కానీ రివర్స్ ఎందుకు చూస్తారు? నా బొట్టోడు చూస్తాడు, ఇట్ట చూస్తే ఎట్ట కనపడింది కదా, రివర్స్ తిప్పి చూస్తే ఎట్ట కనపడిద్దని. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూశారు, మీరు కూడా చూసే ఉంటారు. దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే, సైతాను ఇంతదాన్ని నీకు భూతద్దంలో చూపిస్తున్నాడు, నువ్వు దాన్ని అలా చూడటం కాదు, దాన్ని తిరగదిప్పి చూడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన మ్యాటరే, కోల్పోయినందున నేను దరిద్రుణ్ణి అనుకోవద్దు, నీలాంటి నీతిమంతుణ్ణి, నీతిమంతురాల్ని కోల్పోయినందుకు అవతలి వారి దరిద్రుడు, అది చూడాల్సిన విషయం. అప్పుడు నీకు ఏడుపు వచ్చిద్దా, నవ్వు వచ్చిద్దా? ఇప్పుడు చెప్పు, అయ్యో నేను కోల్పోయాను అంటే నీకు ఏడుపు, ఆహా నన్ను కోల్పోయింది పిచ్చిది పిచ్చోడంటే నీకు నవ్వు, అవతలి వారికి ఏడుపు. ఇది దేవుడు చూడమన్న కోణం. సంగతులను మనం చూడవలసిన కోణంలో
చూడకపోతే మనం దెబ్బతినే అవకాశం ఉంది, మెంటల్ టార్చర్ అనుభవించే అవకాశం ఉంది, రోగగ్రస్తులమయ్యే అవకాశం ఉంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది, మానసిక ఒత్తిడికి, అశాంతికి, ఆవేదనకు గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల మొత్తం క్షోభే. అలా వద్దు, అలా వద్దు. జనాలు ఎలాగైనా తిప్పుతారు. జనాల మాటలు కూడా మనం చూడాల్సిన కోణం ఉంది. ఇప్పటిదాకా వ్యక్తుల ప్రవర్తనని మనం చూసాం, ఇప్పుడు జనాల మాటల కోణాన్ని కూడా మనం చూద్దాం. రెండో పాయింట్గా జనాల మాటల కోణం. ఇప్పటిదాకా వ్యక్తులు మనల్ని విడిచిపోయినప్పుడు మన పరిస్థితులు ఏంటనేది మనం ఆలోచించుకున్నాం. ఇప్పుడు మనం జనాల మాటల కోణాన్ని కూడా చూద్దాం. మాటల కోణం ఏంటో తెలుసా? ఓడ పగిలింది, సముద్రంలో ఓడ పగిలింది, చెక్క మొక్కలైంది. ఉన్నోళ్ళందరూ ఆ చెక్క మొక్కల మీద మెలితే అనే ద్వీపమునకు చేరారు. ఆ ద్వీపంలో దిగారు. అందరూ ఒడ్డుకొచ్చారు. ఒడ్డుకొచ్చి చలికి బిగసకపోతున్నారు. ఆ చలి దెబ్బకు తట్టుకోలేక అక్కడున్న పుల్లలన్నీ ఒక కొప్పేసుకొని, చలిమంట వేసుకొని అందరూ చలి కాపుకొని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. పౌలు భక్తుడు కూడా ఉన్నాడు అందులో. పౌలును బంధించి తీసుకెళ్తున్నారు తీర్పుకి. ఆయన కూడా ఉన్నాడు అందులో. ఆయన ఏం చేశాడో తెలుసా? చలి కాసుకుంటున్నారు కదా, నేను కూడా కూర్చుంటే ఎట్లే అని పుల్లలేరాడు. పుల్లలేరి ఒక మోపులా గట్టి తీసుకొచ్చి ఆ మండుతున్న మంటలు ఈ పుల్లల మోపేశాడు. ఇంకాస్త పెద్ద మంట వచ్చింది, ఇంకొంతమందికి చలి కాగుద్దని వేసాడు. వేసి ఇక ఆయన కూడా పాప ఇక చలి కాచుకుంటున్నాడు. ఆ పుల్లలో మోపేసి చలి కాచుకుంటున్నాడు. చుట్టూ జనం ఉన్నారు, చలి కాచుకుంటున్నారు అందరూ. ఈలోపు ఆ కట్టెల్లో నుంచి ఓ పాము వచ్చింది బయటికి. పౌలు కొప్పేసేటప్పుడే అది ఆ కట్టెల్లోకి చేరుంది. ఆ మోపు అలాగ తీసుకొచ్చి మంటల్లో వేసాడు. ఆ కాక దెబ్బకి అది బయటకు వచ్చింది. బయటకు వచ్చి అందుబాటులో పౌలు చేయి కనపడింది. టాపీమని పట్టుకుంది, కాటేసింది. కాటేసి వదల్లా అట్టనే పట్టుకొని ఉంది అలాగా ఆయన చేతిని. జస్ట్ అప్పుడే చావు తప్పి కన్నులు అట్టుపోయినట్టుగా బయటపడ్డారు. వెంటనే మళ్ళా ఇదొకటి. చుట్టూ ఉన్న జనం ఏమన్నారో తెలుసా? ఇతడెవడో భయంకరమైన పాపిలాగున్నాడు, భయంకరమైన పాపిలాగున్నాడు. అరే, సముద్రంలో తప్పించుకుంటే సర్పము కాటుకు బలవుతున్నాడు. ధర్మం అతన్ని బ్రతకనీయదు. ఇతడెవడు అన్యాయస్తుడిలాగున్నాడు, నేరస్తుడిలాగున్నాడు. ఇతడు తేడా. సముద్రంలోంచి చావు తప్పించుకున్న సర్ప రూపంలో చావు వచ్చేసింది అని మాట్లాడేసి వెంటనే వాళ్ళ మాటలకు వచ్చేసినాయి. చూస్తారా ఆ సన్నివేశం? చూడండి, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 4వ వచనం. ఆ ద్వీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకునినను న్యాయం అతన్ని బ్రతుకునేదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి దేవునికి స్తోత్రం కలుగును ఏ గాక. హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక 5వ వచనంలో ఏమన్నారండి? వాళ్ళన్న మాటని విన్నాడు, అయ్యేం పట్టించుకోవాలా. నిజంగా వాళ్ళ మాటలు కానీ పౌలు తీసుకొని ఉంటే దెబ్బకే అవుట్. పాము కరిసింది, విషం ఎక్కిద్ది. పాము కరిసి వదిలేలా మళ్ళా ఎగ్దం అలా పట్టుకొని ఉంది. అంటే బాడీలోకి విషం పంపిస్తూ ఉంది. నన్ను తీసుకొచ్చి మంటలు వేస్తావా అని పట్టుకొని విషం ఎక్కిస్తూ ఉంది ఫుల్గా. వాళ్ళందరూ తలా ఓ మాట అన్నారు. నరహంతకుడు, దుర్మార్గుడు, పాపి అయిన మనుషుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, సముద్రంలో తప్పించుకున్న పాము చేతిలో దస్తున్నాడు ఇప్పుడు అని టపా 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 మాట్లాడేశారు. ఒక్కొక్కడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనుషుల్ని బాగు చేసే మాటలు మాట్లాడరు, మనుషుల్ని పాడు చేసే మాటలు, వ్యతిరేకమైన మాటలు, విమర్శనాత్మకమైన మాటలు. కొంతమంది బతుకులై వాళ్ళ జీవితాలు అంతే.
ఏమండి, వాళ్ళు ఏం చేయాలండి? దరిద్రులు కాకపోతే ఏం చేయాలో ఆ పామును లాగేసి వెంటనే ఆ చేతికి ఒక క్లాత్ కట్టేసి ఆ విషాన్ని నోటితో లాగేసి ముందు అతని ప్రాణాన్ని కాపాడొద్దు. ఒక పక్క ఆవంతున పాము గరిసి ప్రాణాపాయంలో అవతల మనిషి ఉంటే అతడి కర్మని గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది దరిద్రులు ఇంతే ఉంటారు, దరిద్రపోళ్ళు. మిమ్మల్ని కాదులే, అవతల వాళ్ళు బాధలో ఉంటే ఏదన్నా అంత సాయం చేయటం కాదు. వాళ్ళు మంచోళ్ళు అయితే అట్ట ఎందుకు జరిగిద్ది? దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒకళ్ళకి ఏదైనా అటు జరిగిందంటే వాళ్ళు ఎంత తేడా అయితేనో అటు జరిగిద్ది. మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? ఇట్లాంటి పనికి మాలిన మాటలు మనం మాట్లాడొద్దు. మంచోడికి కష్టాలు రావా? నీతిమంతుడికి శ్రమలు రావా? దేవుని వాక్యం ఏం చెప్పింది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి యెహోవా వాణ్ణి తప్పించును, కాపాడును. ఎవరైనా ఏదైనా ఇబ్బందిలో పడగానే, వాళ్ళకి ఏదైనా సమస్య రాగానే అద్ది వాళ్ళు మంచోళ్ళు అయితే ఎందుకు జరిగిద్ది? చెడిపోయిన వాళ్ళు కాబట్టి అట్ట జరిగింది. ఇదంతా కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళు ఉన్నారాడా? ఈ కర్మ సిద్ధాంతపు మాటలు పౌలు పట్టించుకోవాలా? వాళ్ళ మాటలు నిజంగా నీ బోటోళ్ళు నా బోటోళ్ళు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఇక ఆవంతున పడి నురుగక్కొని గెలగలు దండుకొని సావటమే వాళ్ళ మాటల దెబ్బకే. పౌలు అయితే ఏం చేశాడో తెలుసా? సర్పమును అగ్నిలో జాడించి వేసి, చదువు అక్కడ 5వ వచనం. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. 2 జాడించాడు ఆయన. ఆ విష జంతువును జాడించాడు. ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళ కర్మగాలిన మాటల్ని కూడా అని జాడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాడించేశాడండి. ఫస్ట్ పాయింట్ చెప్పాను, ఈ 2వ పాయింట్ చెప్తున్నాను. జాడించి వేయటం నేర్చుకో. ప్రతి చిన్న మాటకి. కొంతమంది ఎంత సున్నితం అంటే, ఒకప్పుడు నేను అంతే సెన్సిటివ్ అండి. అసలు ఒక్క మాట పడటం ఇష్టం ఉండదు నాకు. కూడు కూడా మానుకొని ఆలోచిస్తూ ఉండేవాడిని, తిండి కూడా మానుకొని. ఎందుకంటే మాట పడను. ఎవరనంటే అసలు బాధ, ఇక లాక్కుంటా పీక్కుంటా ఉంటాను. ఆఖరి కన్న తల్లి అన్నా ఒప్పుకోను. 2 రోజులైనా సరే తిండి మానుకొని ఆంతున కూర్చుంటా. మాట పడటం ఇష్టం ఉండదు. దేవుడు నేర్పాడు, ఒరే నీ ద్వారా నేను చేసే పని చేసుకుంటా పోతే మొరుగుతానే ఉంటే ఆ కుక్కలతో నీకెందుకు, నువ్వు వారా అంటాడు ఆయన. కుక్క పని ఏందండి? మొరగటమే కదా దాని పని. ఏనుగు పని ఏంది? చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఏనుగు పని. దాని గంభీర్యం. మొరిగే కుక్కలు మొరుగుతానే ఉంటాయి, వాటి పని మొరగటమే. ఆ మొరిగేదేదో సువార్త మొరిగితే బాగుండు, 4 ఆత్మలు రక్షించబడతాయి. ఆ మొరిగేదేదో యేసయ్య వార్త మొరిగితే బాగుండు, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి. అబ్బాయి ఇప్పుడు అది ఆ మొరగటం ఆపేశారు. అది మొరగటం ఆపేసి వాళ్ళ మీద వాళ్ళ మీద మొరిగి ఏమండి, ఈ మొరుగుడే వాళ్ళ బతుకంతా. నీ మీద మొరిగే వాళ్ళు కూడా ఉంటారు. ఆ మొరిగే కుక్కలను పట్టించుకోకుండా ఏనుగు గంభీరంగా సాగిపోయినట్టు సాగిపోవటమే మన పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కుక్క మొరిగిందని ఏనుగు ఆగిద్దా? వేలాది ఆత్మలండి దేవుని కృపలో రక్షణ పొందింది. వేలాది ఆత్మలో. ఇక నేను చెప్పడానికి కూడా లేదు, అక్కడ సంఖ్య మీరు చూశారు. ఇక నేను చెప్పేది హెచ్చులుగా ఉంటుంది. వేలాది ఆత్మల రక్షణ కార్యం జరిగింది. ఇక ఈ లైన్లో ఉంటాయిగా.
కుక్కలు లైన్లో ఉంటాయి కాబట్టి పని అవి చేయాలిగా, మరి అవి లైన్లోకి వస్తాయిక. ఇప్పుడే కాదు, ప్రతిసారి. కానీ మీకు అందరికీ చెప్తున్నాను, నేనైనా మీరైనా ఎవరైనా పొగిడినప్పుడు పొంగకూడదు, విమర్శించినప్పుడు కృంగకూడదు, లెక్క కూడా చేయకూడదు. జాడించి అవతల పడేసేయమన్నాడు దేవుడు. జాడించి అవతల పడేసేయి. సర్పాలతో నీకెందుకురా? సర్ప సంబంధుల మాటలతో నీకెందుకో? నీతో మాట్లాడుతున్నాడు ఈవేళ. అప్పుడప్పుడే నాలుక తిప్పేస్తారు మనుషుల మాటలు, అప్పుడే పొగుడతారు, అప్పుడే మళ్ళీ తిప్పేస్తారు నాలుక మనుషుల మాటలు. లెక్క కూడా చేయొద్దు. ఇప్పుడు వీళ్ళు చేశారు అదే పని. వీళ్ళు చేశారండి. పాము గరిసినప్పుడేమో నరహంతకుడు అన్నారు. పాము గరిసినప్పుడు పాము అతని చేతిని వేలాడుతున్నప్పుడేమో నరహంతకుడు, న్యాయం అతన్ని బ్రతకనీయదు, దుర్మార్గుడు, పాపాత్ముడు పోతాడు ఇంకా సేపట్లో అనుకున్నారు. మీలాంటి నాలాంటి బలహీనుడై ఉంటే పౌలు అయ్యో నిజంగా నేను చచ్చిపోతా పోయేవాడు. ఎరా అని దులిపేశాడు అంతన. ఆ మంటలోనే దులిపేశాడు. పామేమో కాలిపోయింది, ఈ నోళ్ళేమో మూతపడ్డాయి. పట్టిన పాము కాలిపోయింది, తిట్టిన నోళ్ళు మూతపడ్డాయి. ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు, ఏమైద్దో అతని శరీరము వాచునో, అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండేది. కనిపెట్టకపోతే ఏదన్నా వైద్యం చేయొచ్చు కదండి. వీళ్ళని ఏం తీసుకొని కొట్టాలండి? నాకు అర్థం కాదు. చెప్పు తీసుకొని కొట్టాలా, లేకపోతే చేట తీసుకొని కొట్టాలా? ఈ దరిద్రులను ఏం చేయాలా? కేవలం మాటలకే పరిమితం, కేవలం మాటలకే పరిమితం, కేవలం మాటలకే పరిమితమై చేతలు లేని, చేవలేని, చవట దద్దమ్మల మాటలు మనం పట్టించుకోకూడదు. పని కావాలి. దమ్మున్నవాడు పని చేసి చూపించాలి. పని చేసి చూపించాలి. వైద్యం చేయాలి, నిలబెట్టాలి, పోయే ప్రాణాన్ని ఆపాలి. అది చేయలా. దద్దమ్మలో నిలబడి మాటలు మార్చుకుంటున్నారు. ఫస్ట్ ఏమో నీతిమంతులాగా కర్మ సిద్ధాంతాలు మాట్లాడారు, తర్వాత ఏమో కనిపెడుతున్నారు. ఇంకాసేపుడు తెస్తాడు, ఇంకా ఇద్ది కనిపెడుతున్నాడు. ఆయనకి ఏం కాల. ఎందుకైతే ఆయన చెయ్యి పట్టుకున్నవాడు దేవుడు. కాటు పడితే ఎవరి మీద పడిద్ది? పౌలు మీద కాదు. పౌలు ఎవరిని ధరించుకున్నాడో ఆయన మీద పడింది. ఇదిగో నీ మీద పడుతున్న దెబ్బలన్నీ నావి అని స్వీకరించాడు నా ప్రభు. పడిన వేషం, పడిన కాటు, ఎక్కిన వేషం ఎవరికి ఎక్కిద్ది? నా ప్రభువే స్వీకరించాడు కల్వరి శిలువలో. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నదే. దులిపేశాడు. హాయిగా చలిమంట కాసుకుంటా తనని అనుకుంటూ కూర్చున్నాడు. అది ఏ జాతి పాము, అది గరిస్తే ఏమైందో వాళ్ళకి తెలుసు. ఊరోళ్ళు కదా, వాళ్ళకి తెలుసు. కర్మ బ్యాచ్కి తెలుసు. కానీ ఇప్పుడు ఈయన కర్మ కాలకపోగా వాళ్ళ కర్మ కాలింది. ఎందుకంటే ఈయన చావలా, బతికే ఉన్నాడు, బాగున్నాడు, క్షేమంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ కర్మ కాలి ఇంతలో పాము విషం ఆ పాము కరిస్తే బాడీ వాసిద్ది, ఆవంతున పడి చేస్తారు. అలాంటిది ఏమీ కాకుండా ఉన్నాడంటే ఇతడు ఒక దేవత. ఊరు ఇప్పుడే కదరా నరహంతకుడు అంటే, ఊరు ఇప్పుడే కదరా తేడా అంటే, ఊరు ఇప్పుడే కదరా అన్యాయం అంటే అన్యాయస్తుడు అంటే, ఇప్పుడే కదరా న్యాయ దేవత అతని బ్రతకనీయదంటే ఇప్పుడు అతని దేవత అంటున్నారేంటి? అది కదరా మీ నాలుక, అది కదరా మీ బుద్ధి, అది కదరా మీ బతుకు. ఇలాంటి వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలరా? ఏదన్నా ఏమన్నా ఏం చేసినా నా యేసయ్య అనాలి, నా యేసయ్య చేయాలి.
రాజుల రాజ ప్రభుల ప్రభువా, నీకు సాటి ఎవరు లేరయ్యా. నీ సింహాసనం నా హృదయాన నీ కృపతోనే స్థాపించు రాజా. సందర్భం లేకుండా ఈ పాట ఎందుకు ఎత్తాడబ్బా అనుకుంటున్నారా? ఉంది. నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు, నా ఎదుట నీవు తెరచిన తలుపులు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నీవు తెరచిన తలుపులు, నీవు తెరచిన తలుపులు. నువ్వు కైసర ముందు నిలబడాలనేది నా ప్రభు తెరచిన తలుపు పౌలుకి. ఏ పాములు మోస్తాయి ఆ తలుపుల్ని? ఏ మాటలు మోస్తాయి? ఎవరు మోస్తారండి? చివరికి ఏం చేశారో తెలుసా? వాళ్ళ గూడెం పెద్ద పేషెంట్ అయి ఉంటే ఈయన తీసుకొని పోయారు. కర్మ బ్యాచ్, ఈ కర్మ వాళ్ళందరూ తీసుకొని పోయి ప్రార్థన చేస్తే, ఆ రక్తభేది చేత బాధపడుతున్నాడు గూడెం పెద్ద తండ్రి. పోయి ముట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు లేచాడు, బతికాడు, సచ్చేవాడు బతికాడు. రక్తభేది, రక్త విరోచనాలు, చచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు. కరెక్ట్గా పౌలు పోయి చేతుల నుంచి ప్రార్థన చేశాడు, బతికి బయటకు వచ్చాడు. కార్యం జరిగింది అక్కడ. ఇక జైలు సత్కారాలు, సన్మానాలు. వచ్చిన వాళ్ళందరికీ పౌలతో కలిసి మొత్తానికి సాయం చేశారు. జాగ్రత్తగా సాగనంపారు. వదిలినట్టుంది వాళ్ళ కర్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని విసర్జించిన వాళ్ళ విషయంలో మనం కలిగి ఉండాల్సిన దృక్పథం నంబర్ 1. ఓకే. అలాగే మనల్ని విమర్శించిన వారి విషయంలో మనకు ఉండాల్సిన దృక్పథం. 2 సంగతులు చెప్పా. మన విషయంలో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? నరం లేని నాలుక అటు తిరిగిద్ది, ఇటు తిరిగిద్ది. మనుషులు మాట్లాడే మాటలు స్థిరమని అనుకోవద్దు. యుద్ధంలోకి వెళ్ళి గెలవక ముందు వాళ్ళ పెద్దన్న ఏమని ఉంటాడు? బైబిల్లో రాస్తుంది, నీకు మహా గర్వం, ఆ చిన్న మందనేమి చేసితివి, నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అన్నాడు. ఎవరో? దావీదు పెద్దన్న ఎలియాబు. నీ గర్వమును నీ చెడుతనం నాకు తెలుసురో, నువ్వు మామూలుడిగా నువ్వు అట్లా ఇట్లా అన్నారు. తర్వాత దావీదుని దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్ళి యుద్ధంలో జయ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇశ్రాయేలు సర్వ సమాజం దావీదును ఘనపరిచినప్పుడు ఏమనుంటాయి? అన్నల నాలుకలో ఏమనుంటాయి? మావాడు చిన్నప్పటి నుంచి సురికానండి, అసలు వాడు భక్తి, వాడు అసలు దేవుడి మనిషి వాడు. మరి ఇప్పుడే కదరా అంటే నువ్వు నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అంటివి కదరా పెద్దోడా, ఇప్పుడే ప్లేట్ ఫిరాయించావేరా. జనం నిన్ను తిట్టడం ఎంతసేపు, నిన్ను నెత్తికెత్తుకోవటం ఎంతసేపు? ఆడిస్తాడు సోదరా నా దేవుడు వాళ్ళ నాలుకల్ని. ఏం చేస్తాడు? అటు తిరిగిన నాలుకల్ని ఇటు తిప్పుతాడు. నీకు వ్యతిరేకంగా ఉన్న నాలుకల్ని నీకు అనుకూలంగా తిప్పుతాడు. ఆయనకి చేత నవ్వును. దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు. దావీదుని చూసి ఎంతమంది ఎన్ననుకొని ఉంటారు పాప. యుద్ధ భూమిలోకి వెళ్తుంటే కత్తి కటారు కూడా లేకుండా చేతి కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏమనుకొని ఉంటారు? ఎన్ననుకొని ఉంటారు దావీదుని?
ఇంతమంది ఉండి ఆఖరికి ఓ పిల్లోడు వెళ్ళాల్సి వచ్చింది ఆ యుద్ధ భూమికి, సిగ్గు సిగ్గు అని ఒకడంటే, ఇంకొకడు ఏమని ఉంటాడు, వాడి సంగతి వీడికి తెలియదు, వీడు మొత్తం 5 అడుగులు లేడు, వాడు 12 అడుగులోడు, అసలు వాడాడా ఈడాడా, వీడు పిల్లోడిలాగా ఉండకుండా అని ఒకడు అంటుంటే, ఇంకొకడు వచ్చి, పిల్లలకి ఏం తెలిసిద్ది, మన రాజుకు ఉండాలి బుద్ధి, ఇదేమన్నా గొర్రెలు కాసే పనే, అరే యుద్ధం వాడి మీదకి వెళ్ళడానికి మనకే గుండె చాల, వాడి ఈటు చూడు ఎంత పొడుగుందో, ఆ ఈటు తీసుకొని ఒక కేటు వేసాడంటే వీడు ఆడుంటాడు. ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు, మీరు ఊహించండి ఏం జరిగి ఉంటాయి. ఇలా ఈ మాటలు జరిగి ఉంటాయా? కనీసం కొన్నన్నా దావీదు చెవిని పడి ఉండవా? మరి దావీదు ఏం చేశాడు? పౌలు జాడించి వేస్తే దావీదు దులిపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దులిపేశాడండి. పౌలేం జాడించేశాడు, దావీదు దులిపేశాడు. ఏడిసారి ఎదవలరా పొండ్రా, నేను బలవంతుడని వాడి మీద యుద్ధానికి పోతున్నా, మీకు సిగ్గు లేకపోతే నాకుంది, మీకు రోషం లేకపోతే నాకుంది. నా దేవుణ్ణి తిడుతున్నాడు రా వాడు. నా దేవుణ్ణి తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే సచ్చింది మేలు. కాబట్టి నేను నా వల్ల కాదు, నేను వెళ్తాను, చచ్చిపోతే అవసరమైతే నా దేవుడు మెచ్చుతాడు. నన్ను అంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని నా దేవుడు మెచ్చుతాడు. మీ మాటలు ఎవడికి కావాలి పొండ్రా అని దులిపేసిపోయాడు. పోయి యుద్ధాన్ని గెలిచాడు, దేవుడు గెలిపించాడు. ఆ తర్వాత ఈ నోళ్ళు ఎటు మారి ఉంటాయి. చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు. ఎవరబ్బాయి? ఎస్ఐ కొడుకు అంట. ఎస్ఐ కొడుక? అసలు వాళ్ళ నానే అసలు మామూలుడు కాదు, ఒట్టిది ఏం లేదు. ఎన్ని రకాలుగా పొగుడుంటారో అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారో. విమర్శకుల విమర్శలు, నిందించే వాళ్ళ నిందలు, తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏమంటున్నాడు, అది ఒక్కటే చూసుకో నువ్వు. కొంతమంది మహా సెన్సిటివ్ అండి, ఊరికి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు, అలా అన్నారు, అలా అన్నారు, ఇలా అన్నారు, అలా అన్నారు. గుంటలో బూడిసిపెట్టిన కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని మరి గుల్ల అయిపోతుంటారు. గుంటలోకి వెళ్ళినవి కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి వాళ్ళ మాటలు పట్టించుకునేదే. నిన్ను అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు. ఆయన వాగ్దానం ఉండలా నీకు? నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను, నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా? వాళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది? దేవుడు అన్నాడు ఆ మాట? జనాల మాటలు పట్టించుకున్నామంటే సత్తం అన్యాయంగా. కొంతమంది పేషెంట్లు ఉంటారు మంచాన్ని పడి, వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు ఉంటే మామూలుగా ఉండవు. చూసిన వాళ్ళు సైలెంట్గా చూసిపోరు, చెవులు కోరుకుంటారు వాడికి వినపడేటట్టు. ఏంది ఇట్టయిపోయాడు ఏంది అని ఒకామంటే పెద్ద జబ్బు. ఈ పండుకున్నవాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారని. ఏ జబ్బు? ఫలానా జబ్బు. అమ్మో ఆ జబ్బా, అట్టయితే ఇక లేదుగా. ఆ మాటకి సగం చస్తాడు ఆ మంచంలో ఉన్నాడు. ఆ జబ్బు అయితే ఇక లేదుగా, ఎవడు చెప్పాడు లేదని? దెయ్యం మోహన్ దాన పక్కకు పో, ముందు సైతాన పక్కకు పోని తరిమేయాల సైతాన్ని. ఇక లేదు గంట. ఏసయ్య బాగు చేయలేని జబ్బు ఏముంది? ఆయన చిత్తం అయితే సచ్చిన వాళ్ళని కూడా లేపుతాడు ఆయన. అలాంటి వాడు ఆయన. చచ్చిపోయిన శరీరానికి మళ్ళా జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా? బాగు చేయలేడా? నిలబెట్టలేడా? పనికి మాలిన మాటలు విందాం మనమా? వాళ్ళ మాటలు విందామా? నా ప్రభు ఏమన్నాడు అది కావాలా? నా ప్రభు అన్నాడా
అట్లయితే నేను ఆలోచించాలి, నా ప్రభు అనలేదు ఆ మాట. నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉందే. దేవునికే స్తోత్రం కలుగును గాక. నా ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా ప్రభు నన్ను నిలబెడతాడు, నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు, నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడు, నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు, నా జీవితాన్ని వెలిగిస్తాడు. నా దేవుని వైపే చూస్తాను, నా దేవుని నమ్ముకుంటాను. యుద్ధము నాది కాదు, యెహోవాదే. యెహోవాదే, యెహోవాదే. ఈ పనికిమాలిన మాటలతో నాకెందుకు? అవిశ్వాసపు మాటలతో నాకెందుకు? విశ్వాసం లేని మూర్ఖపు తరపోళ్ళ మాటలు నాకెందుకో? మనల్ని గురించి మాట్లాడే వాళ్ళ మాటల విషయంలో మన దృక్పథం అది. జాడించి వేయుట, దులిపి వేయుట, అంతే. మొదటిది ఏం చెప్పాను? తల్లిదండ్రి నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చచ్చిపోతానని చచ్చిపోయావు. గర్భశోకం కదా వాళ్ళకి. చిన్నోడా, అది కాదు, తెగించో. కొడితే కొట్టారు 2 దెబ్బలో. వెళ్ళి చెప్పు వాళ్ళకి, చెప్పురా బాబు, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ చెప్పు. చెబితే నాన్న అంతాడేమో, అమ్మదాన్ని తన్నిద్దేమో అని అనుకొని నీ ప్రాణానికి తెచ్చుకుంటున్నావు. నువ్వు బిల్డింగుల మీద నుంచి దూకి క్లాస్ రూముల్లో, హాస్టల్ గదుల్లో ఉర్లేసుకొని, అది కాదు, పోయి చెప్పు. పిచ్చి లెగిస్తే ఈ మాట కూడా, నేను చదవనని చెప్పు, నేను చదవనని చెప్పురా. 4 రోజులు గిలగలు తన్నుకు చేస్తారు వాళ్ళే. దేవునికి స్తోత్రం. ప్రాణం తీసుకునేది ఎందుకు? తెగించు. దానికి తెగించేదేదో వాళ్ళకి ఎదురు తిరిగి విషయం చెప్పడానికి తెగించు. ఉన్న సంగతి చెప్పు. వాళ్ళు క్లాస్లో చెబుతున్నారు, నాకు ఎక్కట్లా. అవసరమైతే 1 సంవత్సరం ఆగి మళ్ళీ మొత్తం నేను మొదలు పెట్టుకొని చదువుకొని మళ్ళీ సెట్ చేసుకొని మళ్ళీ వెళ్తాను నేను అని చెప్పు. నా మాట మీరు వినకపోతే ఇక చావు తప్ప నాకు వేరే మార్గం కనపట్లేదని చెప్పు. దండం పెట్టి కూర్చోబెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొంతమంది అమ్మ పిల్లల్ని జడగొడుతున్నాడు, అమ్మ శాలేమన్నా అనుకుంటారు. పిల్లల్ని జడగొట్టం కాదు మీ బొంద, పిల్లల్ని జడగొట్టం కాదు. వాళ్ళు బతకాలంటే తప్పదు. మరి ఎగ్జామ్స్ టైం వచ్చింది, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది, అప్పుడు ఇంకా ఉంటుంది, అప్పుడు వస్తుంటుంది న్యూస్. ఎగ్జామ్స్లో మంచి మార్కులు రాలేదని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య, అప్పుడు బాగుంటుందా? ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినందుకు మనస్తాపం చెంది విద్యార్థి ఆత్మహత్య, అప్పుడు బాగుంటుందా? అందుకే చెబుతున్నా, పిల్లలకు కూడా చెబుతున్నా, చదువు అవసరం రా బాబు, చదవాలి. మనం మంచి పొజిషన్లో ఉండాలి. దేవుని బిడ్డలంటే ఒక రేంజ్లో ఉండాలి. నేనే చెప్తున్నా, ఒకవేళ నీకు అలివి కాలేదా 1 సంవత్సరం ఫ్యామిలీకి చెప్పుకో. మీరు పొమ్మని చెబుతున్నారు, ఆడకపోతే వాళ్ళు చెప్పేది అర్థమై సావట్లా, నాకు బేసిక్స్ కరెక్ట్గా లేవు, అవసరమైతే 1 సంవత్సరం ఆగి మొత్తం బేసిక్స్ నేర్చుకొని మళ్ళీ లైన్లోకి వెళ్తానని చెప్పురా పిచ్చోడా. చెప్పమ్మా పిచ్చిదానా, దానికి సావటం ఎందుకు తిక్కలదానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎగ్జామ్ స్టార్ట్ అయినాయా? జరుగుతున్నాయా? కరెక్ట్ టైం వచ్చింది ఇప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, దయచేసి మీరు ఎదుటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎదుటి వాళ్ళు మీ విషయంలో వ్యవహరించిన తీరుతెన్నుల విషయంలో మెలకువగా ఉండండి. 3వది ఏం చెప్తున్నాను? నిరాశ, నిస్పృహ, కృంగుబాటుకి ఎడమియ్యకండి. ఇవన్నీ భక్తులు ఫేస్ చేశారు, కానీ దేవుణ్ణి బట్టి తిరిగి లేచారు వాటిల్లో నుంచి. ఎవరిని బట్టి లేచారు? ఊబిలో నుంచి బయటికి ఎలా వచ్చారు? ఆయన లేపాడు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా
రక్షణ సంగీత సునాదము నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది. రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. మనము దేవుని మాటల్ని బట్టి నిరాశ నిస్పృహల్లోంచి కృంగుబాటులోంచి బయటికి రావాలి. ఎందుకంటే సాతాను నెట్టడానికి చూస్తాడు, నిరాశలోకి నెట్టడానికి చూస్తాడు. దేవుడు అందులో నుంచి బయటికి తీసుకొని రావడానికి చూస్తాడు. నువ్వు దేవుని మాటలను బట్టి బయటికి రావాలి. నీ బిడ్డలు కానీ, ఇంటివారు కానీ, కుటుంబీకులు కానీ, ఇరుగు పొరుగులు కానీ, సంఘ విశ్వాసులు కానీ ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి. ఆల్రెడీ గుంట్లో దిగుతున్నాడు 4 బండలు వేసినట్టు మాట్లాడకూడదు. కొంతమంది మాట్లాడట చేస్తాయి, అందుకని చెబుతున్నాను నేను. ఆల్రెడీ 3 భాగాలు మునిగిపోయి ఉంటాడు, వీళ్ళు పోయి ఇంక బయటికి ఎందుకు ఎక్కడే సావయ్యా అని బండలు ఎత్తుంటారు. వాళ్ళ మాటలు అట్లుంటాయి. ఆ మాటలు పట్టించుకోవద్దు. నీవు ఆ మాటలు మాట్లాడొద్దు. నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతు దిగినోడు కూడా నీ మాటలను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి. నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు, నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు, అవి జీవపు ఊటలో. నీవు కూడా ఇతరులతో అలానే మాట్లాడు. నీ అనుభవాలు చెప్పు, నువ్వు తిన్న దెబ్బలు చెప్పు, నువ్వు పొందిన గాయాలు చెప్పు. ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఎలా బయటికి తెచ్చాడు, ఈరోజు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడో నీ అనుభవాలు చెప్పి అవతల వాళ్ళని బలపరచో. నీ పిల్లల్ని కూడా ధైర్యపరచు. తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు, రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది. కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలకి ముందే ధైర్యం చెప్పండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి. పిల్లలకు ముందుగానే చెప్పుకోండి. లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా పడుంటే రొమ్ము కొట్టుకున్నారు. పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి, పిల్లలకు ధైర్యం ఇవ్వండి. ఏం రిజల్ట్ వచ్చినా పర్వాలేదురా, ఏం ప్రాబ్లం లేదు, ఏమైతే అదైంది, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఫెయిల్ అయినా పర్వాలా, ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలా. కొంతమంది అట్లా కాదు, పిల్లలకి లక్ష్యాలు పెడుతుంటారు, జాగ్రత్త ఫస్ట్ క్లాస్ అని. నువ్వు రాసేటప్పుడు నిన్నంటే ఎవడన్నా అర్థమైంది నీకు. ఆ మొక్క నీతో అంటే అర్థమైంది ఎంత టార్చరో. ఈ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం దెబ్బకు లేదు, ఆల్రెడీ ఉన్నవి కూడా పోతాయి. నేను కానీ చిన్నప్పుడు పాట పాడినట్టు స్కూల్లో బాగా పాటలు పాడుతుంటే పాటల పోటీలో నా పేరు పెట్టారు. మనవాడు బాగా పాడతాడు, ప్రైజ్ తెస్తాడు మనకని. చెయ్యెత్తి చేయకొట్టు తెలుగోడ అనే పాట నేర్పారు నాకు మాస్టర్ గారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ గతమెంతో ఘనకీర్తి గలవోడ, అది పాట నాది. వాళ్ళు ఏం బాగా ఆశలు పెట్టుకున్నారు, స్కూల్లో ఎక్కడ పాడమన్నా పాడుతున్నాను. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, ఇక గిఫ్ట్ మనకే రా బాబు, బహుమతి మనకే వచ్చిద్దని, ప్రైజ్. ఇక్కడంటే క్లాసు మాస్టర్లు పిల్లలు అందరూ అలవాటు కాబట్టి ఎగిరెగిరి పాడా. అరే ఆ పోటీ కేంద్రం దగ్గరికి పోయేసరికి మొత్తం మనుషులు, నేను ఎరగని మనుషులు ఎంతమంది కూర్చొని ఉన్నారు. నా కర్మగాలి ఫస్ట్ నాకే ఇచ్చారు మైకు. నిజమండి, నాకే ఇచ్చారు మైకు. ఆ జనాలు చూసి, ఆ జనాలను చూసి, ఎక్కడెక్కడ అనేక స్కూళ్ళ నుంచి వచ్చారు టీచర్స్, వాళ్ళందరినీ చూసి ఫస్ట్ నా కర్మగాలి నాకే మైక్ వస్తే ఇక నా దడ స్టార్ట్ అయింది. నిజంగా స్టేజ్ ఫియర్ అంటారు కదా, అది వచ్చింది తీవ్రంగా. మైక్ పట్టుకుంటే మైక్ ఆగట్ల చేతిలో, వణుకుడు వస్తుంది, ఒక రేంజ్లో వణుకుతుంది. ఇది వణుకుతుందని ఈ చేయి సపోర్ట్ చేసి 2 చేతులు పెట్టి పట్టుకున్నా, పాట మర్చిపోయా. మాస్టర్ అంటున్నాడు పాడురా అంటున్నాడు, మాట రాట్లా, కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి, కింద పడతానేమో అనిపిస్తుంది, అంత బ్లర్గా ఉంది, బయర్లు గమ్ముతున్నాయి, చెవులు దిబ్బులు పడ్డట్టున్నాయి, గుండె వేగం పెరిగిపోతుంది. ఆయన అడుగుతున్నాడు పాడురా, పాడు, నువ్వే ఫస్ట్ పాడు అన్నాడు. ఏం పాట అన్నా, ఏం పాట ఏందిరా, చెయ్యెత్తి చేయకొట్టు. ఓకే అన్ని పట్టు చెయ్యెత్తి చదువుతున్న పాట పాడటం ఆపేశా.
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి గలవోడా అని మళ్ళీ ఆయనకి వెళ్ళి చూస్తున్నా. పాడరా. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడు. ఓకే. నాయకి నాగమ్మ మల్లమాంబ పాడరా దరిద్రుడా. మగువ మాంచాలని తోడబుట్టినవా, మగువ మాంచాలని తోడ అడు చూడరా, అడు చూసి పాడరా, అడు చూసి పాడరా. బాలచంద్రుడు చూడ ఎవరోడోయ్, తాండ్ర పాపయ్య కూడా నీ ఓడోయ్. ఆయన చెప్పటం నేను చదవటం, మంత్రాలు చదివినట్టు. ఒక పల్లవి ఒక చరణం, చరణం పూర్తి గల ఇంకా చాలు, కూర్చో దరిద్రుడు కూర్చో అన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజు సంగతి ఏమో కానీ పొయ్యే ప్రాణం వచ్చినట్టుంది కూర్చోమనంగానే. భయం జ్ఞాపక శక్తిని దెబ్బకొట్టిద్ది, భయం మన ఆలోచన శక్తిని దెబ్బకొట్టిద్ది. అది రానికూడదు, అదొక సాధన అంతే. దాన్ని అధిగమించాలి. పిల్లలకి చెప్పాలి, పిల్లలకి లక్ష్యాలు ఇచ్చి భయపెట్టి వాళ్ళకి చెమటలు పట్టేటట్టు చేయకూడదు. ఏమైతే అదేంది కానీ బిడ్డ, దేవుని కృపను బట్టి నా పిల్లలకి అంతే చెప్పా. నేను చేయకుండా చెప్పట్లా, వాళ్ళు సాక్ష్యం ఇస్తారు అడగండి కావాలంటే. ఎప్పుడూ వాళ్ళని ఒత్తిడి చేయలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సన్నివేశం అలా ఉంది, సందర్భాలు అలా వచ్చినాయి కనుక పిల్లలను, కడుపును పుట్టిన పిల్లల్ని కావచ్చు, తోడబుట్టిన వాళ్ళని కావచ్చు, తోటి వాళ్ళని కావచ్చు, ఇరుగు పొరుగులు ఎవరినైనా సరే బలపరిచే మాటలు, ఆదరించే మాటలు, ఊరడించే మాటలు, ధైర్యపరిచే మాటలు, కృంగిన వారిని లేవనెత్తే మాటలే మన నోట ఉండాలి. ఆ మాటలు దేవుడి నుంచి మనకు దొరుకుతాయి కనుక మనం కూడా ఆ మాటలనే లక్ష్య పెట్టాలి. మిగిలిన చెత్త డైలాగులన్నీ దులిపేయాలి. చెప్పండి. ఫస్ట్ పాయింట్, దరిద్రులు ఎవరు? దేమాను పోగొట్టుకున్న పౌల, పౌలు లాంటి యోధుడిని పోగొట్టుకున్న దేమానా? దరిద్రులు ఎవరు? సృష్టికర్తే వచ్చి వాళ్ళ వీధుల్లో తిరిగి మాట్లాడుతుంటే ఆయనను తృణీకరించిన వాళ్ళు దరిద్రులా, లేకపోతే వాళ్ళని కోల్పోయిన ప్రభు దరిద్రుడా? ఎవరు దరిద్రులు? ప్రభు ఎప్పుడు దరిద్రుడు కాదు. మన దారిద్ర్యం నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు, కానీ ఆయన ఎప్పుడూ దరిద్రుడు కాదు, ఆయన శ్రీమంతుడు. హల్లెలూయా. నీలాంటి ప్రేమ కలిగిన వ్యక్తిని కోల్పోయినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నువ్వు నా అనుకున్న వ్యక్తి కావచ్చు, యథార్థంగా నిజాయితీగా ఉన్న నిన్ను లాస్ అయిన వాళ్ళు దరిద్రులు, కానీ నువ్వు కాదు కాదు కాదు. కాబట్టి విషయాలను తిరగేసి చూసుకోవద్దు. విషయాలని సాతాను నిన్ను మభ్యపెట్టడానికి, దెబ్బతీయడానికి రకరకాలుగా చూపిస్తాడు. అలా చూసి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనుష్య బంధాలన్నీ టెంపరరీ, తాత్కాలికం. అవన్నీ స్థిరమైన ప్రేమలు కాదు. వాటి మీద నువ్వు ఎక్కువ వాంఛలు పెంచుకున్నావంటే పిచ్చెక్కిద్ది. పెంచుకోవద్దు. నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, ఎక్కువ లీనం అవ్వాల్సింది, ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సింది యేసయ్యకి ఒక్కడికే. నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది, కనెక్ట్ అవ్వాల్సింది, ఆనుకోవాల్సింది యేసయ్యకే. అప్పుడు మనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాం. ఇంకా ఎవరు ఉన్నా ఊడినా, ఎవరు మన మీద ఎన్ని రకాల తిప్పలు పడ్డా మనం డ్యామేజ్గా. ఆయన చాలండి, ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు. చిన్న మాట ప్రార్థన చేసేస్తాను. రండి మోకాళ్ళ మీదికి. నిన్ను కోల్పోయిన వారు దరిద్రులు అవుతారు, కానీ నువ్వు దరిద్రుడివి కావు, దరిద్రపు దానివి కావు. నీలాంటి భక్తి కలిగిన వ్యక్తిని, నీతిమంతురాల్ని, నీతిమంతుణ్ణి, దేవుని ప్రేమించే నీలాంటి వ్యక్తిని, దేవుడు ఘనపరిచిన నీలాంటి వ్యక్తిని, దేవుడు ఆశీర్వదించిన నీలాంటి వ్యక్తిని, నీలాంటి వాడిని, నీలాంటి దాన్ని కోల్పోయిన వాళ్ళు దరిద్రులు. నువ్వు దరిద్రుడివి కావు. నిన్ను తృణీకరించిన వారి ముందు తల ఎత్తుకొని బతుకు.
నిన్ను చూసి వాళ్ళు తల దించుకొని సిగ్గుతో చావాలి. తల ఎత్తుకొని బతుకు. నువ్వు సిగ్గుపడనక్కరలేదు, నువ్వు కృంగిపోనక్కరలేదు, చావాలనుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బతకాలి. నీ కోసం చనిపోయిన వాడున్నాడు, సజీవుడు. నీ కోసం చనిపోయి మరలా బ్రతికిన వాడు, నిన్ను ప్రేమించిన వాడున్నాడు. మరణాపేక్షను కలిగి ఉండొద్దు. సాతాను నిన్ను చేసే మోసానికి చిక్కొద్దు. నీ దృక్పథాన్ని మార్చుకో. తండ్రి, ఈరోజు నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలంటూ ఎవరితో దేవుడు మాట్లాడాడు, ఎవరిని దర్శించాడు, ఎవరు ఏ విషయాల్లో ఆదరించబడ్డారో వారిని బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్తున్నా. నువ్వు కూడా చెప్పుకో, దేవా నీకు స్తోత్రం, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నన్ను ప్రోత్సాహపరిచినందుకు నీకు స్తోత్రం. తృణీకరించే వారి మాటలు పట్టించుకోవద్దు. నాకెక్కడా, నాకలోకం ఎక్కడా? నాకలోకం అంటే పరలోకం. నాకెక్కడ, పరలోకం ఎక్కడ? నా తండ్రి నిన్నుంచిన స్థానం ఏంటి? నక్కల కుక్కల మాటలు నీకెందుకు? అవన్నీ తిప్పలు పడ్డా నీ గోటి ఖరీదు చెయ్యవు. అవన్నీ తిప్పలు పడ్డా నీ కోట్లో ఉన్న ధూళి ఖరీదు చెయ్యవు. నా తండ్రి నిన్ను అందరినీ కృపలో దాచిపెట్టాడు, అందరినీ కృపలో దాచిపెట్టాడు, అందరినీ కృపలో దాచిపెట్టాడు. ఆయన రెక్కలతో నిన్ను కప్పున్నాడు, ఆయన రెక్కలతో నిన్ను కప్పున్నాడు. పనికి మాలిన మాటలు లక్ష్య పెట్టొద్దు, పనికి మాలిన పందుల మాటలు లక్ష్య పెట్టొద్దు. దేని జాతి లక్షణాన్ని బట్టి అది స్పందిస్తూ ఉంటుంది, దేని జాతి లక్షణాలను బట్టి అది స్పందిస్తూ ఉంటుంది. నువ్వు దేవుని జాతికి సంబంధించిన వాడివి. నువ్వు గంభీరంగా ముందుకు సాగిపో. నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మురిగే కుక్కలు, అరిసే పందులు, 4 ఆత్మలు రక్షించిన చరిత్ర వాటికి ఉండదు, 4 జీవితాలు వెలిగించిన చరిత్ర వాటికి ఉండదు. నిన్ను వాడుకొని ఎన్నో ఆత్మలు నా తండ్రి రక్షించాడు, నిన్ను వాడుకొని ఎన్నో జీవితాలను వెలిగించాడు. ఇప్పటికే ఎంతో పరిచర్య చేశావు నా తల్లి, ఎంతో పరిచర్య చేశావు నా తమ్ముడా, నా చెల్లి, నా సోదరుడా, సోదరి, దైవజనుడా. నువ్వెక్కడా? నిన్ను తేలిగ్గా మాట్లాడే కుక్కలు ఎక్కడా? నువ్వెక్కడా? నిన్ను తృణీకరించే పందులు ఎక్కడా? లక్ష్య పెట్టొద్దు నాన్న, లక్ష్య పెట్టొద్దు నాన్న. దైవజనుడా, దైవజనురాలా లక్ష్య పెట్టొద్దు. మనుషుల మాటల్ని తీసుకోవద్దు, దేవుని మాట తీసుకో, దేవుని మాట తీసుకో. దేవుడు కృంగదీయడు, దేవుడు నిరాశపరచడు, దేవుడు నిరుత్సాహపరచడు, దేవుడు సంతోషిస్తాడు. దేవా నీకు స్తోత్రం. నీ మాటనే నేను తీసుకోవాలి, నీ మాటనే నేను హత్తుకోవాలి. నాకు నువ్వు చాలు, నువ్వు చాలు, నువ్వు చాలు అని దేవుని పాదాలు పట్టుకో. నిరాశ ఊబిలో నుంచి బయటికి రా, నిస్పృహలోంచి బయటికి రా, కృంగుబాటులోంచి బయటికి రా. కృంగిపోవద్దు. ఎందుకు కృంగిపోవాలి? అనేక మంది కృంగిన వారిని లేవనెత్తడానికి నా దేవుడు ఏర్పరచుకున్నాడు నిన్ను. నీ మాటలు అనేక మందికి ప్రాణం పోస్తాయి, నీ మాటలు అనేక మందికి జీవితాన్ని ఇస్తాయి. ఎంతో మంది చెడిన జీవితాలని కట్టే మాటలు నా తండ్రి నీ నోట ఉంచాడు. ఎంతో మందిని లేవనెత్తాల్సిన దానివి నువ్వు, ఎంతో మందిని లేవనెత్తాల్సినోడివి నువ్వు, ఎన్నో బ్రతుకుల్ని బాగు చేయాల్సినోడివి నువ్వు. నువ్వే కృంగిపోతే ఎట్లా? శ్రమ దినమున నీవు కృంగితే చేతగాని దానివి అవుతావు, చేతగాని వాడివి అవుతావు. అలాంటి అవకాశం ఇయ్యొద్దు. ఎదిరించు, ఎదిరించు, పోరాడు. జయము నీదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాతో ముక్కుసూటిగా మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా. నాతో అనేక విషయాలు హెచ్చరించినందుకు నీకు వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా, వందనాలు ప్రభువా. చేద్దామా ప్రార్థన? చేద్దామా? మనుష్య ప్రేమల కొరకు వెంపర్లాడద్దు. చేద్దామా? నీ ప్రేమ కొరకు నేను వెంపర్లాడాలి, నీ ప్రేమను పొందుకోవాలి ప్రభువా. ఆల్రెడీ పొందుకున్నాను కూడా నేను. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు అందరూ లోకమేనా వదిలేసిన నాకు నువ్వు చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు, నీ కృప చాలు. నీకు స్తోత్రము, నీ కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా నీకు స్తోత్రము. ఈ శుభవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చి ఇటు రీతిగా నా ప్రభువా మాతో ముచ్చటించినందుకు వందనాలు. ఈ మాటలు ఏ బిడ్డలకు అవసరమై ఉన్నాయో నీకు తెలుసు. నీ దాసుడైన నా నోట నువ్వు వట్టిగా ఏ మాట పలకవు, పలికించవు. పలికిన దానిలో ఖచ్చితంగా
ఆంతర్యం ఉంది. అనేక మందికి ఈ మాట అవసరమై ఉందని నేను నమ్ముతున్నాను. నీ బిడ్డలు ఈ మాటల్ని బట్టి బుద్ధి తెచ్చుకొని, సరిదిద్దుకొని, జీవితాలు మార్చుకొని, రూపాంతరం చెంది తిరిగి నీ వైపు మళ్ళుకునేటట్టుగా నీ బిడ్డలని ప్రోత్సహించు. శాపగ్రస్తమైన అనుభవాల్లోంచి, ఆశీర్వదించబడిన అనుభవాల్లోనికి నీ యొద్దకు పరిగెత్తున్నట్లు కృపనివ్వు. ఈ బిడ్డల్ని చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, యవనులు, పసిబిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలు, వారిని కన్నా తల్లిదండ్రులు మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ధైర్యపరచు. నిరాశ నిస్పృహల్లో కృంగిపోయి ప్రతికూల పరిస్థితుల్లో, వ్యాధుల్లో, బాధల్లో, వేదనల్లో, దుఃఖంలో, కన్నీళ్లలో నలుగుతున్న స్థితిలో ఉన్నవారిని ఆదరించు, ధైర్యపరచు, లేవనెత్తు, స్వస్థపరచు, బాగు చేయి, బ్రతికించు, వెలిగించు. నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభువా. నీ దయతో మహాకూటముల్ని మహాగంభీరంగా జరిగించి వేల కొలదిగా ఆత్మల్ని రక్షణలోకి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. స్తుతియాగం చెల్లిస్తూ ఉన్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నిజంగా నా తండ్రి ఎంతోమందిని భక్తికి, ఆత్మీయతకు రేపావు, సేవకు రేపావు, రక్షణకు రేపావు, ఎంతోమందిని పురికొల్పావు ప్రభువా. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. లక్షలాదిగా ఆత్మల్ని నీ పాదాల చెంతకు ఆకర్షించావు. అన్యజనుల్లో నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు. సత్యవంతుడా, నీకు స్తోత్రము, 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 స్తోత్రము. అందులో పరిచర్య చేసిన వారు, అన్ని విధాలా తోడ్పడిన వారు, ప్రార్థన ద్వారా ఆర్థికంగా అన్ని విధాలుగా తోడ్పడిన బిడ్డలందరినీ పేరు పేరున దీవించు నా ప్రభువా. మరి ఎక్కడెక్కడో దూరాల్లో ఉండి కూడా సహాయం పంపిన బిడ్డలను ఆశీర్వదించి వారికి సమృద్ధిగా మేలు కలుగునట్లు ద్వారములు తెరువు. నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. మా ఎదుట నీవు తెరచిన ద్వారములు ఎవ్వడు మూయనేరడు ప్రభు. మా ఎదుట నువ్వు తెరచిన తలుపులు ఎవ్వడూ మూయనేరడు. ఇంకా గొప్ప కార్యాలకు సహాయము చేస్తావు నమ్ముతున్నాం. ఇంకా గొప్ప కార్యాలు మా ద్వారా జరిగిస్తావు. ప్రయాసపడిన పరిచారకులను దీవించి సమృద్ధిగా ఆశీర్వదించు నా ప్రభువా. ఈ పరిచర్యలో అన్ని విధాలా తోడ్పడిన బిడ్డలందరికీ ఆ ఫలము దక్కేటట్టు చెయ్యి. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ, స్తుతి మహిమ ఘనత నీకే ఆరోపిస్తూ ఇక్కడున్న బిడ్డల్ని దీవించు. లైవ్ ద్వారా వీక్షించే బిడ్డల్ని దీవించు. జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని దీవించు. అందరికీ నీ కృపాక్షేమాన్ని కలిగించి ముందుకు నడిపించమని నీవిచ్చిన అద్భుతమైన గీతాల కొరకు వందనాలు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో నిన్ను మహింపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.